నా ధ్యేయం ఏంటంటే మాతృ వ్యవస్థ. గర్భంలో బిడ్డలు రావటము పుట్టటము అది పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ ఒక మాస్టర్స్కి జన్మనిచ్చిన తల్లి గర్భధారణ ఎలా ఉండాలి, గర్భం ఎలా ఉండాలి అనేది నేను ప్రజెంట్ చేయబోతున్నా. దానికి గల కారణాలు ఏంటి, ఇవాళ ఎందుకు ఎలా పడితే అలా మాస్టర్స్ రాలేదు. మనలో ఎన్నో మలినాలు ఉన్నాయి, ఎన్నో సరికాని జన్మ పరంపరలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ ప్యూరిటీగా మేరీ మాత లాంటి వాడు దొరకాలంటే ఇంపాసిబుల్. అది అట్లాంటి గర్భాలు దొరకాలి అంటే చాలా సాధన కావాలి. కానీ మనమున్న సొసైటీలో, మనం బ్రతికినటువంటి వ్యవస్థలో ఈ మాంసాహారం తిని మరి సరికాని ఆలోచనలు కర్మలు ఏర్పరచుకున్నటువంటి గర్భంలోకి మేము రామని కూర్చున్నారు ఆ పైన వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఇప్పుడు ఈ గర్భధారణకి రావాలి అంటే ఇక్కడ తల్లులు ఎలా ఉండాలి అనేదే నా మెయిన్ పాయింట్ మేడం. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనము. ఈ జన్మలో కాదు, అనేక జన్మల నుంచి ఆయనే గురువు మనకి. రకరకాల రూపాల్లో ఉన్నారు, కాకపోతే రకరకాల జన్మల్లో రకరకాల లోకాల్లో రకరకాలటువంటి ఈ భూమి మీదే అనేకమైన డైమెన్షన్లలో మన గురువుగా ఉన్నారు. ఆయన వెంట పరంపర, ఆయన పరంపరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇంకా వేరే ఇంకొక పరంపరలోంచి మనం పరంపర అంటాం, జ్ఞాన పరంపర. అది ఆయన యొక్క జ్ఞానాన్ని తీసుకుని మనం ఎన్లైట్ అయ్యి ఉన్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా ఆయన యొక్క ఏమంటారు దాన్ని, వారసులు. ప్రతి పిరమిడ్ జ్ఞానం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆయన వారసులమే. 10 మంది పిల్లలు కన్నామంటే మన వారసులు అని ఎలా అంటామో, ఆయన జ్ఞానాన్ని సమీకరించుకొని దాన్ని చివరికంటూ జరిపే ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రిజీ యొక్క వారసులు. అది ఆయన నా వారసులు పిరమిడ్ మాస్టర్స్ అని చేతులు జాపి చెప్పారు. ఆయన పొందిన ఆనందం, మన తన బిడ్డలు, మనం ఆ బిడ్డలు చూసుకున్న ఆనందం. ఇక్కడ ఒక బిడ్డ కాదు ఆయనకి, కోటాను కోట్ల బిడ్డలు భూమి మీద ఆయన. అది అట్లా. మరి నా పేరు వరలక్ష్మి. కొత్తవారు ఎవరన్నా అంటే తెలియదని చెప్తున్నాను. ఎంతో కొంత నాకు అనారోగ్యం ఉంది, నేను మాంసాహారం బాగా తిన్నాను, చౌదరీసం కాబట్టి నాన్ వెజ్ బాగా తిన్నాను. తర్వాత అది తినకూడదు అనేది ఎవరు చెప్పలేదు, తెలియదు. కానీ చిన్నప్పటి నుంచే నాకు ఆధ్యాత్మిక సంకేతాలు అందేవి. బాబా మాట్లాడేవారు, వీళ్ళు మాట్లాడేవారు, ఇది ఇకనైనా ధ్యానం చేసుకో అని చెప్పారు, కానీ ధ్యానం ఎలా చేయాలో చెప్పలేదు. నాకు ఆస్ట్రల్ ట్రావెల్స్ జరిగేది, జరగబోయే ముందు తెలిసేవి, కానీ అంత కన్ఫ్యూజ్, ఒక క్లారిటీ లేదు. అంటే ఒక సిస్టమ్ ప్రకారం నాకు తెలియలేదు. కానీ నా లోపల నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దంలో నుంచే నేను జ్ఞానాన్ని బయటికి తెచ్చుకోవాలి. ఆ నిశ్శబ్దంలో వచ్చినటువంటి జ్ఞాన ప్రకంపలతో, శబ్దంతో మనం మాట్లాడితే ఎంత పవర్ ఉంటే నిశ్శబ్దంలో ఎంత పవర్ ఉండాలి, ఇంకెన్ని తెలుసుకోవచ్చు అని ఆ నిశ్శబ్ద సంకేతాలు ముందు నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే నేను కొద్దిగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నానో ఆ టైంలో నేను ముఖర్జీ గారి ద్వారా మెడిటేషన్లో కూర్చాను. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు థర్డ్ డేనే నాకు రిజల్ట్ కనిపించింది మోకాలు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మనం ఏం చేయట్లేదు, యోగాసనాలు చేయట్లేదు, దొరలేదు, ఓ మొక్కుకోలేదు, మందులు వాడలేదు, ఏమీ లేదు. దానికి అదే పోయి దానికి అదే వచ్చే గాలిని గమనించడానికి మోకాళ్ళ నొప్పికి సంబంధం ఉంది, నడుము నొప్పికి సంబంధం ఏంటి, ఎలా క్లియర్ అయింది నాకు. ఇదే మాయ కాదు, మంత్రం కాదు చింతకాయలు రావటానికి అని. అంటే ముందు ధ్యాన సాధన బాగా చూసుకుని ఎనర్జీ నింపుకో, అప్పుడు తర్వాత నీకు ఆ విజ్ఞాన శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ ఏంటో చెప్తానని మాస్టర్ రాంపా చెప్తారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అలా నాకు స్టార్ట్ అయింది నా ధ్యానము అనేది. రాఘవరావు గారి ఇంట్లో క్లాసులకు వెళ్ళేవాళ్ళం, ఎవరెవరో వచ్చేవాళ్ళు, ఏమేమో చెప్పేవాళ్ళు, గొప్ప గొప్ప మాస్టర్లు. కానీ నా సోల్మేట్
ఆటో రేటింగ్ పద్మ మేడం. నాకు వచ్చిన ఒక మెసేజ్కి కరెక్ట్ ఆన్సర్ ఆ దగ్గర నుంచి వచ్చేది, లేదా పత్రిజీ దగ్గర నుంచి వచ్చేది. మేమిద్దరము కలిపి తనకు వచ్చింది, నాకు వచ్చింది, ఒక అరగంట మాట్లాడుకునేవాళ్ళు. అది ఆ సంభాషణ అలా అలా వెళ్ళి ఈ రెండు కలిపి ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేది. అట్లా మా ప్రయాణం సాగింది. మేము ఎన్ని గంటలు ఈ ఆధ్యాత్మిక సంభాషణ అయ్యిందో మాకు తెలుసు. మా జీవితంలో రోజు మొత్తంలో 4-5 గంటలు దీని గురించే డిస్కషన్. ఆ ఫోన్ల ద్వారా మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ ధ్యాన సాధన ద్వారా 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేశాను మేడం. అన్నీ వదిలేసుకున్నాను. సినిమాలు వదిలేసుకున్నాను, పెళ్ళిళ్ళు వదిలేసుకున్నాను. బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు. అయ్యో పాపం కాలు బాగోలేదంట అని వచ్చేవాళ్లే గాని, ఇది ఎలా చేస్తే పోయిందనేది ఎక్కడో కూర్చున్న గురువు శ్వాస మీద శ్వాస పెడితే పోయింది అని అంటే మనం ఆ గురువు యొక్క మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఈ ప్రపంచం యొక్క మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అది నేను నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళకపోవటం వల్ల అక్కడ నష్టం లేదు, రాలేదు అని అనుకుంటారే కానీ నష్టం లేదు. కానీ నేను నష్టపోతున్నాను. ఈ పెళ్ళిళ్ళు, ఈ పేరెంటాళ్ళు, వీటికి వాటికి మళ్ళీ నా మైండ్ నిండా అవి దిగుతున్నాయి. అప్పుడు కంప్లీట్ క్లోజ్ చేసేసుకున్నాను. నా ఇంట్లో కుటుంబ ధర్మము, ధ్యానం ఈ రెండే మేడం సంవత్సరం పాటు. ఇంకొకటి లేదు నాకు ఇంకా. పూర్తిగా పని చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, పని చేసుకోవటం. రాత్రుల్లో నేను నిద్రపోలేదు మేడం ఆ సంవత్సరం. కంప్లీట్ నిద్ర లేదు నాకు. నిద్రపోయానంటే నా టైం దొరకదు. సంసారం పెద్దది, మరి పగల పని. అందుకని రాత్రులు నాకు ప్రశాంతంగా దొరికేది. నేను హాయిగా ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేసుకుంటూ అంటే కేవలం కాస్మో పవరు, విశ్వశక్తి లోపల తీసుకోవటం కాదు మేడం. అస్ట్రల్ ట్రావెల్ జరిగేది. ఫలానా లోకంలోకి వెళ్ళటం, అక్కడ ఏముంది, ఏం జరుగుతోంది, సూక్ష్మ లోకాలు ఏంటి, ధర్మలోకాలు ఏంటి, కాంతి లోకాలు ఏంటి, విశేష పదార్థమైనటువంటి రూపరాహిత్య స్థితిలో ఉండే లోకాలు ఏంటి, చంద్రకూటములు ఏంటి, ఇలా ప్రతిదీ నాకు శోధనతో సరిపోయింది. చెప్పాలంటే లాట్ ఆఫ్ ఉన్నాయి. అది నా విద్య. నేను నేర్చుకుంటున్నాను, ఆత్మ విద్య. ముందు ఏం చేశాను, ధ్యానం ఎక్కువ చేయటం వల్ల ఆత్మశక్తి వచ్చింది, నా ప్రాణశక్తి పెరిగింది. ప్రాణశక్తిని పెంచుకొని ఆత్మ విద్యలోకి ఎంటర్ అయ్యాను. ఆత్మ విద్యలో ఎప్పుడైతే నేను పరీక్ష పాస్ అయ్యానో ఆత్మ యోగంలోకి వెళ్ళి, ఆ యోగంలోకి మహాప్రవేశం జరిగింది. అక్కడి నుంచి ఆత్మ యోగంలోకి వెళ్ళినాక యూఆర్ ఏ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అన్నారు సార్. ఆ గ్రేట్ ఏంటో గ్రాండ్ ఏంటో నాకు తెలీదు. మాకల్లా ఏంటంటే ఆయన చెప్పారా, అది అర్థం చేసుకున్నామా, అది ఎక్స్పీరియన్స్ అయ్యామా అన్న ఆలోచనే తప్ప ఇంకొకటి లేదు. అలాగే ఆ సమయంలోనే ధ్యానం బయట వాళ్ళకి చెప్పాలని చాలా తాపత్రయంగా ఉండేది. పల్లెటూర్లలో పూజలు, ధ్యానం అంటే ఏంటి, పూజలు అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు తినకూడదు, ఈ 2 సబ్జెక్టుల మీదే సాగుంది. అది అప్పుడు అందరం పూజల్లో ఉన్నాం కాబట్టి, భజనలో ఉన్నాం కాబట్టి దాని గురించి. ఆ తర్వాత నక్షత్ర మిత్రులు చదవటం, ఇట్లా ఒకటిగా చదువు. నాకు 6 నెలల్లోనే సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేసింది మేడం. నాకు మోకాలు నొప్పి తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంది అది తగ్గింది, మరి పైల్స్ ఉన్నాయి తగ్గింది. ఇవన్నీ పెయిల్స్ రొమాంటిక్. నా దేహం అంతా రోగాలే. నేనన్నా ఇంత జ్ఞానం ఎన్ని యుగాల నుంచి తెచ్చుకుని ఈ రోగాలు ఎందుకు తెచ్చుకున్నాను అని అంటే, గత జన్మకు ఎన్నో కర్మ ఫలాలు ఉంటాయి, అవన్నీ మూల పెట్టేసి నీ దావన్ నువ్వు జ్ఞానం నేర్చుకోవటానికి వెళ్ళావు. ఆపు ఎవరు తీరుస్తారు, అది ఈ జన్మలో కంప్లీట్ క్లియర్ నువ్వు చేసుకోవాలి అంటే నీ జ్ఞానం ఇంత సాధన ఎక్కువైంది అని చెప్పారు. నిజంగా నాన్ వెజ్ తిన్న తర్వాత ఈ నాన్ వెజ్ అణువు నిండి ఉంటుంది. అది కడుక్కోవాలి అంటే కరెక్ట్గా దీక్షగా చేస్తే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుందండి. కానీ 14 సంవత్సరాలు పట్టేది నేను 9 సంవత్సరాల్లోనే క్లీన్ చేసేసుకున్నాను. నా అణువణువున నేను తిన్న మాంసాహారము ఇది అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక డిఫరెంట్ సబ్జెక్టులు ఇచ్చేవారు పత్రిక. పిరమిడ్లు కట్టడం, బుక్స్ చదవటం, స్వాధ్యాయము ఇవి అన్నారు. ఒక చిన్న బుక్ తీసుకుని ఆదిశంకరాచార్య బుక్ తీసుకొని చదువుదామని తీసుకున్నా. స్వాధ్యాయం అంటున్నారు కదా అని, ఎందుకు చాలా చిన్నది అనుకున్నాను. చూడండి, పెద్దదంటే భయం అండి. చిన్న బుక్ తీసుకున్నా. ఆ బుక్ తీసుకుని ఇలా ఓపెన్ చేయబోయేదానికి బుక్ పడిపోయింది. నేను ఇట్లా ట్రాన్స్ఫర్
ట్రాన్స్ మీన్స్ వాళ్ళ నుంచి సంకేతం వచ్చినప్పుడు ఫోన్ ఎట్లా రింగ్ అవుతుందో నాకు అట్లా మైండ్లోకి వచ్చేసి నాకు మగతకం ఉంటుంది, ఆ మగతలో కూర్చుండిపోయేది. దాన్ని ట్రాన్స్ అంటే. ధ్యానం వేరు, ట్రాన్స్ వేరు. అది ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆయన ఎక్కడ పుట్టారు, కేరళలో ఎందుకు పుట్టారు, ఇవన్నీ అన్ని చెప్పుకొచ్చి నేను ముండకోపనిషత్తు అంటే ముండకము అని అంటే రూటు, ఈ రూట్ అనేది పైకి నేను హెయిర్ గుండు చేయించుకున్నాను అనుకుంటున్నారు, ఆ రూట్తో సహా నేను దాన్ని ఇచ్చేసుకున్నాను, మాటి మాటికి గుండు చేయించుకోకుండా మార్చేసుకున్నాను నేను అని చెప్పి అలా ఆయన అన్ని కొన్ని కొటేషన్స్ చెప్పుకొచ్చేసి ఆయన చాలా విషయాలు చెప్పారు. దాంతో అక్కడ క్లోజ్ అయిపోయింది. పత్రిజని అడిగా, ఏ బుక్ చదవకపోయినా బుక్ మూత పడిపోతుంది, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను, మరి వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారంటే మిమ్మల్ని ఎవరు చదవమన్నారు పుస్తకాలు అన్నారు. మరి మీకు స్వాధ్యాయం అని చెప్పారు కదా అంటే, సభాముఖంగా అందరికీ తెలియజెప్తాను, కొందరికి కొన్ని చెప్తాను, నీకు ఈ జన్మలో స్వాధ్యాయం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మొత్తం నువ్వు విద్య నేర్చుకో, విద్య ఇవ్వు, నువ్వు నేర్చుకున్న విద్య ఇవ్వు, అంతే, ఈ రెండే నీకు. అక్కడి నుంచి నేను ఏ బుక్స్ చదవలేదు, పక్కన పెట్టేశాను. పైన సత్య వరల్డ్ ఉంది, చాలా లైబ్రరీ ఉంది, అక్కడేం చేస్తాం, పైకి వెళ్ళి సమయం వేస్ట్ చేసుకోవక్కర్లేదు, ఇక్కడ పని చెయ్యాలి, 10 మందికి ధ్యానం చెప్పాలి, పిరమిడ్లు కట్టాలి, పని చెయ్యాలి. ధ్యాన సాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నిజమే, కానీ మీ వర్క్ ఇది అని చెప్పారు. ఇక అప్పటి నుంచి నేను ఇక ఎన్ని లోకాల జ్ఞానము, ఎన్ని క్లాసులు అవ్వడము, చేయటము, చెప్పటము జరిగింది. ముఖ్యంగా ఈ భూమికి కావలసిన జీవశక్తి లేదు, ఆ భూమి అంతా రక్తంతో నిండిపోయింది. ఇలాంటి పనికి రాని ఆలోచనలతోటి, పనికి రాని మాటలతోటి మన ప్రకంపనలంతా వెళ్ళి భూమి అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ సర్వనాశనం అయిపోయిన భూమిని పునరుద్ధీకరణ చేయాలి. ముందు భూమి పునరుద్ధీకరణ అవ్వకుండా మనం అవ్వలేము. మనం తీసుకొచ్చుకునే క్షయం వీటన్నిటికీ ఆయన యుగం పరిశీలించి మనకి శ్వాస మీద ధ్యాస ఇచ్చారు. దానిలో భాగంగానే నాకు ఎన్నో ఆయన ఏం చెప్పారో అవల్ల నేను చేసుకుంటూ వచ్చాం మేడం. మేము మా అక్క విజయలక్ష్మి మేడం అంతా ఆయన చెప్పిన పందాలోనే మేము నడుచుకుంటూ వచ్చాము. వచ్చి ఇప్పుడు అది సంఘం ఏమంటుందో, ప్రజలు ఏమనుకుంటారో అంటే, ఇది 3 డైమెన్షనల్ ఎర్త్. ఈ 3 పరిధుల భూమిలో అజ్ఞానులు ఉండబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన భూమికి దించినప్పుడు అది గొడవలు వస్తాయని తెలుసు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఏది ఉందో ఆ మైండ్తో ఆలోచిస్తారే కానీ ఈ దివ్య అంశాలన్నీ వాళ్ళకి అర్థం కావు. ఇవన్నీ దివ్య అంశాలు, భూమిపైన ఉండే భౌతికమైన అంశాలు కాదు, అవి మేము చెప్పక్కర్లేదు, దివ్య అంశాలు ఇవి. ఆ దివ్య అంశాలను భూమి చెప్పాలంటే మెడ మీద కత్తి పెట్టుకున్నట్టే. కానీ నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చేయలేనప్పుడు నువ్వు మళ్ళీ జన్మలోనైనా ఆ పని చేయాలి. ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ మీరు కట్టి తీరాలి, కంపల్సరీ. ఎవ్రీ సోల్కి తన పురోగమనం ఆగిపోయింది అంటే మళ్ళీ అయినా వచ్చి అది పూర్తి చేయాలి. అదేదో ఇప్పుడే చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు దాన్ని పోస్ట్ పోన్ చేయాలి మనం అని. కానీ ఆయన యొక్క రక్షణలో నా పనిని నేను సంపూర్తిగా చేసుకున్నాను. ఇప్పుడు నాకు చిల్డ్రన్స్ అనే దాని మీద మెయిన్ థాట్ పెట్టుకున్నాను. ఆ బేబీస్ మీదే నాకు కాన్సన్ట్రేషన్ ఉంది. మాకు పద్మా మేడం కానీ నాకు కానీ వాళ్ళతోటి కనెక్షన్ ఉంది, ఆ లోకంతో. ఇవన్నీ మాకు సాగుతున్నాయి. ఇది ప్రస్తుతం నా గురించి పరిచయం. ఓకే మేడం. ఇప్పుడు నాకు పేరవరంలో ఉన్నాను మేడం. నాకు 40 సంవత్సరాలప్పుడే ఓవర్ బ్లీడింగ్ అయ్యి యూట్రస్ తీసేశారు. శరీరపు అవయవాలు ఎంత ముఖ్యమంటే 24 గంటల కడుపులో నొప్పి వచ్చినా పేరు తీయొద్దని చెప్తారు మాస్టర్స్. కానీ ఇక్కడ సీరియస్ అయిపోయి ఎవరికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి అది ఆపరేషన్ చేయించి తీయించేసుకుంటున్నారు. ఓర్పు పట్టట్లేదు, భయం వేస్తుంది అనమాట. అది పరిస్థితి అది. కానీ ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆ గర్భసంచి యొక్క వాల్యూ ఏంటి అంటే, పిల్లల్ని కనేసాను కదా, ఇక నా పని అయిపోయింది, అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్నాం అప్పుడు. కానీ అవయం ఉండాలి. ఆ గర్భసంచిని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, దాన్ని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి.
ఏమీ లేదు, నీట్ గానే ఉంది, మంత్లీ మెన్సెస్ అవుతున్నాడు, బాగానే ఉంది అనుకుంటున్నారేమో. కానీ ఆ గర్భసంచికి కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ లో చాలా పేరుకుపోయి ఉంటాయి. అందులోకి బేబీ రావాలి, ఆ లేయర్స్ శుభ్రం చేయాలి. ఇప్పుడు నా డ్యూటీ అది. ఎవరికి ఈ బిడ్డని ఎవరి గర్భంలో నేను పెట్టాలో అది నేను వెళ్ళను. ఎలా వెళతాను అని అంటే, నా బాడీ చాలా బాడీలు తీసుకుంటాను. ఇంకో బాడీ వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరికి ఎట్లా చేయాలో అది హాస్టల్ కానీ ఆ లోపలికి వెళ్ళి ఆ యూట్రస్లన్నీ శుభ్రం చేస్తున్నాను. ప్రజెంట్ అది జరుగుతుంది, నాకు అది జరుగుతుంది. అక్కడికి అలా నాకు గర్భసంచి తీసేసినప్పుడు నేను విద్యని అందుకోవాలి. పత్రిజీ దగ్గర నుంచి నాకు ఎవ్రీ సెకండ్ టెలిపతి ఉంది, ప్రతి సెకండ్ గైడింగ్ ఉంటుంది. ఆ గైడింగ్ ప్రకారమే నేను నడుస్తున్నాను. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి మీరు ఇలా చెయ్యండి అని ఇంకొకళ్ళు అన్నా నాకు అర్థం కాదు, నేను చేయలేను, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కంప్లీట్ ఆయన సరెండర్లో ఉన్నాను, ఉంది సోల్. అందుకని అది అటు చెప్పినట్టే నడవాలి నేను. తల్లిదండ్రులు చెప్పినట్టు బిడ్డలు ఎట్లా నడుస్తారో ఇది కూడా అంతే, ఆయన చెప్పినట్టే నడవాలి. ఇక్కడ ఏమైందంటే ఈ గర్భసంచి స్థానాన హాస్టల్ మాస్టర్స్ పిరమిడ్లు పెట్టారు మేడం. హాస్టల్గా నేను హాస్టల్ బాడీలో ఆ పిరమిడ్ని నేను చూశాను. ఈ గర్భసంచి ప్లేస్, గర్భసంచి వాల్యూ ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. మీరు ఏ విద్య తీసుకోవాలన్నా, యూనివర్సల్లో దేని కనెక్ట్ అవ్వాలన్నా, బాడీ వెకేట్ చేసిన డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలన్నా యూట్రస్ ముఖ్యము. అదే మాతృ వ్యవస్థ. వ్యవస్థ అంటే బయట వ్యవస్థ కాదు మేడం, గర్భసంచే మాతృ వ్యవస్థ. ఈ గర్భసంచిలో ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మాతృ వ్యవస్థ అంటే అన్నమాట. అట్లా మరి నేను ఎప్పుడైతే దాన్ని ఫిట్ చేశారో దాని ద్వారా నేను అప్పుడు విద్యను గ్రహించి ఒక త్రికోణంలా మారిపోయా. నేనే ఒక పిరమిడ్లా మారిపోయా. పిరమిడ్లా మారిపోవడం అంటే ఒక పిరమిడ్ ఒక విశ్వశక్తిని ఎలా తీసుకొచ్చి భూమికి దీనికి అందిస్తుందో అలాగే నేను ఆయన పంపించినటువంటి ఆ జ్ఞానాన్ని స్వీకరించి నేను ఇవ్వగలను. అంటే శరీర అవయవాలకి దివ్యానికి గల సంబంధం ఉంది. అది మెయిన్గా ఎట్లా, ఇప్పుడు అవగాహన ఉండాలి మేడం. ఓ సబ్జెక్ట్ చెప్పామంటే అది అర్థం చేసుకునే అవగాహన ఉండాలి. అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు పేరిపోతే అది భ్రష్టత్వం బట్టి. అందుకే సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఒకటి ఆయన చెప్పిస్తున్నాను. మరి ఒకసారి చంద్రకూటంలోకి వెళ్ళాను. సడన్గా నాకు తెలియదు మేడం, నక్షత్ర మండలాలు తెలుసు కానీ చంద్రమండలాలు ఉన్నాయని నాకు ఐడియా లేదు, నాకు తెలియదు. వెళ్ళిపోతే ఎక్కడ చూసినా చంద్రుళ్ళే. అసలు ఎట్లా ఉంది, మీరు విజన్ వేసుకోండి, ఎన్ని నక్షత్రాలు ఎట్లా కనపడతాయో. ఒక్క చంద్రుడే ఇంత అందం ఉంటే ఇక కుప్పలు చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది? ఫడ్లైట్లు పెట్టినట్టుందన్నమాట. ఇదేంటి ఇన్ని చంద్రుడు ఉన్నారని వెళ్ళిపోయాను. వెళ్ళే మార్గము చాలా కష్ట మార్గంలో వెళ్ళాను. ఒక బురద లాంటిది ఉంది, దాంట్లో ఎలా నేను వెళితే కూరుకుపోతాను, ఎట్లా వెళ్ళను నేను అని అనుకుంటే ఎలా వెళ్ళాలి అని మనం క్వశ్చన్ వేసుకోగానే అక్కడ మార్గం వచ్చేస్తుంది. మన హాస్టల్ ప్రయాణం ఒక ధ్యానంలో ఉండే వాళ్ళకి భయం లేకుండా నేను ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనగానే మీకు అక్కడ వచ్చేస్తుంది, ఆ ఫెసిలిటీ వచ్చేస్తుంది. అట్లా నాకు వచ్చింది, ఒక ఉయ్యాల లాంటిది వచ్చింది, దాంట్లో కూర్చున్నాను. కూర్చోగానే దాన్ని దాటిచి తీసుకెళ్ళి ఒక చోట ఇట్లా మరలాగా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో ద్వారా నేను అక్కడ హోల్లోకి వెళ్ళాలి. అందులోకి ఎక్కానంటే నేను చెరుకు పెప్పిలాగా అయిపోతాను. అందుకని చెప్పి ఎలా ఇక్కడిది ఇది మరీ భయంకరంగా ఉంది, ఎట్లా వెళ్ళను అని అనుకోగానే అక్కడ కూడా ఇది ఒక చిన్న రాడ్ లాగా వచ్చి 2 హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఆ హ్యాంగింగ్స్ పట్టుకోగానే తీసుకెళ్ళి విసిరి కొట్టింది ఆ హోల్లో. ఆ హోల్లో నుంచే నేను చంద్రుల్లోకి పడ్డాను. ఎక్కడ పడ్డానో తెలియదు, ఎందుకు వెళ్ళానో తెలియదు, ఏమిటో అర్థం కాలేదు. ఆ హోల్లో పడి అటు ఇటు చూసుకుంటే చల్లగా ఉంది, సన్న తుంపర్లాగా పడుతున్నాయి. నేను ఎక్కడికి వచ్చాను? చంద్రుల్లోకి వచ్చానని తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి అంత చలిపోయిపోతుంది.
ఎటు వెళ్ళాలని చూస్తే దూరంగా చిన్న పడిపోయేటటువంటి ఒక హట్టు ఉంది. ఆ పాకలోకి నేను వెళ్ళాను గబగబా. వెళ్ళి అది ఇట్లా తలుపు తొయ్యగానే ఒక పాత చెక్కలాగుంది. ఆ చెక్క మీద పత్రి కనిపించింది. పత్రిజీ ఈ భూలోకంలో ఒక్కరే లేరు మేడం. 190 కోట్ల లోకాల్లో ఉన్నారు. మల్టీ డైమెన్షన్‌లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడికెళ్ళినా ఆయన తారసపడతారు. ఎక్కడికన్నా వెళ్ళండి మీరు. మీకు పత్రిజీ దర్శనం దొరుకుతుంది. నాకు దొరికినప్పుడు మీకు దొరకదా? మనమంతా ఒకటే గదా! ఎక్కడున్నా ఆయన ఉంటారు. మన కోసం ఉంటారు మేడం. మన మన పురోగమన కోసం, మన పనుల కోసం ముందే ఉంటారు. మనకంటే ముందే ఉంటారు. అక్కడ నేను అది చూశానన్నమాట. చూసి సార్ మీరు ఇక్కడున్నారు ఏంటని గబగబా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. చలిగా ఉంది, మంట ఉంది, కూర్చున్నాను. అంటే నేనే పిలిపించాను నిన్ను ఇక్కడికి. సార్ మరి ఏముంది ఇక్కడ? ఏమీ కనిపించట్లేదు నాకు. ఏముందంటే నీ ఆలోచన భూమండలపు ఆలోచన, నీ దృష్టి భూమండలపు దృష్టి. ఈ రెండిటిని క్లోజ్ చెయ్యి, నువ్వు సిస్టమ్ ఐ ఓపెన్ చేయి, ఇక్కడ ఏముందో కనపడుతుంది నీకు. అప్పుడు అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఐ ఓపెన్, ఆ లోపల ఉండే ఐ ఇలా బయటికి తిరిగింది. తిరగగానే అక్కడంతా జనసందం, పెద్ద పెద్ద పిరమిడ్లు, గోల్డెన్ ఇవి అసలు ఎంత అద్భుతంగా తిరిగి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఆనందంగా ఇలా చేతులు పట్టుకుని మనకు రాధాకృష్ణుని చూపిస్తారే అలా ఆనందంగా తేలియాడుతున్నారు. అవన్నీ చూస్తే అసలు మైమర్చిపోతే, ఇక్కడ నువ్వు మైమర్చిపోవటానికి రాలేదు, పని కోసం వచ్చాము. ఏమిటి అని అంటే ఇక్కడి నుంచి మనము ఒక ఎనర్జీని పట్టుకెళ్ళాలి. ఆ ఎనర్జీని చిప్లో పెట్టి ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత నాది. కానీ ఆ ఎనర్జీని నీ అణువుల్లో నింపుకు నువ్వు రావాలి. నీ శరీరంలో ఉండే కొన్ని అణువుల్లో ఆ ఎనర్జీ ఏంటి సార్ అంటే అవగాహన. అర్థం చేసుకోనంతసేపు మనం ఎంత చెప్పినా వ్యర్థమైనప్పుడు మన ప్రయత్నం జీరో అయిపోతుంది. ఆ అర్థం చేసుకునే అవగాహన రావాలి. వాళ్ళు ఉండే ఓల్డ్ ఎనర్జీలో నుంచి న్యూ ఎనర్జీ అంటున్నారు, కానీ అవగాహన ఎలా వస్తుంది? ఆ అవగాహన రావాలంటే మైండ్కి ఆ ఎనర్జీని నువ్వు తీసుకురావాలి అన్నారు. అప్పుడు వాళ్ళలోకి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఇలా పోస్తుంటే గోల్డెన్ ఇది మెరుపులుగా, సిల్వర్ మెరుపులుగా అలా నా బాడీలోకి వెళ్ళిపోయి ఏం జరిగిందో నాకైతే తెలియదు మొత్తం అది అని. ఇప్పుడు పద ఇటు నుంచి వెళ్ళిపోదాము అన్నారు. ఇదేంటి సార్, నేను అంత భయంకరమైన రూట్లో నుంచి వచ్చాను, మరి ఇంత సుగమమైన రూట్ ఉంటే నన్ను అలా ఎందుకు తెప్పించారు? చాలా అద్భుతంగా ఉందన్న ప్రదేశం వెనకమాల విషనాగులు ఉంటాయి. చాలా సుఖమయమైన రోడ్డు ఉంది అనుకుంటున్నావు, ప్రమాదాలు ఉంటాయి. నువ్వు వచ్చిన ప్రమాదకరం అనుకుంటున్న రోడ్డే డేంజర్ లేనిది అని చెప్పి. అర్థమైందా మేడం? ఏదైతే ప్రమాదకరం అనుకుంటున్నామో అది నీకు ప్రమాదం కాదు. నీకు అక్కడ దారి సుగమనం అవుతుంది. ఏదైతే సుగమనం ఇది బాగుంది అనుకుంటున్నామో దానిలోనే ప్రమాదాలు ఉంటాయి, కనపడిన ప్రమాదాలు అని చెప్పారు. అలా తీసుకెళ్ళారు నన్ను. అటు నుంచి వెళ్ళిపోతూ ఆ చంద్రుళ్ళంతా చూసుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు అన్నారు, సార్ మరి అవగాహన శక్తి మా వెంట వస్తోంది. అది నిండటమే కాకుండా మా వెంట ఒక చంద్రకాంతి భూమి మీదకి ఎట్లా వస్తుందో దీని నుంచి ఒక కాంతి రూపంలో వస్తుంది. సరే ఇది కాంతి రూపంలో వస్తుంది, రేపు మనం వెళ్ళిపోతాము, తర్వాత ఎలా వస్తుంది? మార్గం వేసేసావు కదా, అవన్నీ పట్టుకున్నావు కదా, మార్గం వేసాం కదా, ఇక అయ్యే వస్తాయి, మన ప్రమేయం లేదు. ఒక్కసారంటే రూట్ అవి వచ్చినాయి అంటే మన ప్రమేయం లేదు. గంగానది వస్తూ ఉందంటే ప్రవాహం వస్తూనే ఉంటుంది, ఈ ప్రవాహం కూడా వస్తుందని ఆ అవగాహన శక్తి కోసం అనితర సాధ్యమైనటువంటి పనిని నువ్వు అతి సులభంగా చేశారు మేడం. ఇది మనం చేయాల్సిన పని ఇది అని ఆ రోజు చెప్పారన్నారు. ఆ అవగాహన చిప్స్ను ఆయన ఎంతమందిలో ధ్యానం చేస్తూ ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఆ ఫ్లూట్ ద్వారా ఆయన అవగాహన శక్తిని జనాల్లోకి ఒక వెనుపూసలో నుంచి వాడుకుంటారు. నేను అట్లా సెట్ చేసుకుంటా వచ్చారు.
ఆ రోజుకి ఈ రోజుకి ఎంతమందికి జనాల్లో అవగాహన పెరిగిపోయింది మేడం. ఆ రోజు లేని అవగాహన ఎంత బ్రహ్మాండంగా వచ్చేసింది ఇవాళ. ఎలా వచ్చింది అంటే ఎందుకు చెప్పని కార్యం వెనుకమాలో కారణం ఉంటుంది. ఆ కారణం కోసం ఆయన కొంతమందిని ఎన్నుకుంటారు. అది గొప్ప లేదు, పని ఉంది. ఎవరి పని వాళ్ళకుంది. అక్కడ చలిలో రాత్రింపగలు ఆ యుద్ధ సైనికులు మనం వెళ్ళి యుద్ధం చేయం. ఇది కూడా అంతే మేడం. అందరూ హాయిగా ధ్యానం చేసుకోవాలి. మా బట్టి వాళ్ళం కొన్ని కష్టపడాలి. దట్ ఈస్ అది అట్లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ సూక్ష్మ లోకాలు ఉన్నాయి. కారణ లోకాలు, సూక్ష్మ లోకాలు, మహాకారణ లోకాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎందుకు ఇవే మెయిన్ అంటే మనలో సూక్ష్మ శరీరము సూక్ష్మ లోకాల్లోకి వెళ్తుంది, కారణ శరీరం కారణ లోకాల్లోకి వెళ్తుంది, మహాకారణ శరీరం మహాలోకాల్లోకి వెళ్తుంది. అంతేగాని సత్యలోకము జనాలోకం తప్పదు, అది విద్య. ఆ లోకాలు విద్య. ఈ లోకాలు ఏంటంటే ఈ లోకాల కనెక్షన్ మన శరీరంలో ఆ బాడీలు ఉన్నాయి. ఆ బాడీలు ఉన్నాయి కాబట్టి ఆ లోకాలకు మనం కనెక్ట్ అయి ఉన్నాం. సూక్ష్మ లోకాల్లో ఏమైందంటే ఇక్కడ చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయి బానిసలైపోయారు. ఒక లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండివిడ్యువాలిటీ కోల్పోయి ఆ సూక్ష్మ లోకాల్లో బానిసలు అయిపోయారు. బానిసలు అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ పైవాడు వాళ్ళు ఆ సూక్ష్మ లోకాల్లో దానికి అధిపతులు చెప్పినట్టు వినాలి. అట్లా బానిసలు అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ లోకాల్లో ఎందుకు వాళ్ళు బానిసలుగా ఉండిపోయారంటే ఆ లోకాల్లో కారణం ఉండిపోయింది. మనం ఏ కారణం అయితే ఇక్కడ వచ్చి పుట్టామో, ఏ కారణం అయితే ఆ పని మనం చేయలేదో అవి సూక్ష్మ లోకాల్లో ఉండిపోయాయి. అక్కడ ఫిక్స్ అయిపోయాయి. భౌతిక శరీరంలో ఉన్నవి సూక్ష్మ లోకాల్లో ఉంటుంది. మన ఏవైతే ఉన్నాయో లోపల అవన్నీ కూడా ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలన్నీ సూక్ష్మ లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కారణం ఉందో ఒక కారణం, ఒక పాపం చేసామో, చేసామో, అవన్నీ కూడా కారణాలన్నీ కారణం అక్కడ సూక్ష్మ లోకాలు. ఏదైతే కారణం ఉందో అది దాన్ని ఏమంటారంటే ప్లాస్మా స్థితి అంటారు. ఒక కారణాన్ని ఆ ప్లాస్మా స్థితి, అదే దాన్నే ప్రాణమయ కోసం అంటాం. మన ప్రాణమయ కోసం ప్లాస్మా స్థితి అంటే కారణం, సూక్ష్మలోకాల్లో ఉండే కారణం ఆ ప్లాస్మా స్థితి అక్కడ ఉండిపోయింది. ఇక్కడ ప్రాణం బలహీనపడింది. అది అక్కడ పాయింట్. అది అందుకే దాన్ని ప్రాణమయ కోసం అన్నాం అన్నమాట. అయితే ధ్యానం ద్వారా ప్రాణశక్తిని మనం నింపుకొని దివ్యంతో కనెక్ట్ అయినప్పుడు, మనం దివ్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ధ్యానం ద్వారా ప్రాణశక్తిని నింపుకున్నామో అప్పుడు ఈ ప్లాస్మా స్థితి కారణం అనేది సూక్ష్మ లోకాల్లో బుద్ధి. ధ్యానం లేకపోవటం వల్ల ఆ స్థితి బూడిదవ్వక కారణం అంతా అక్కడ ఉండిపోయి ప్రాణమయ కోసం బలహీన పడిపోయి అర్ధాంతరపు ఆయుష్క్షేణం జరిగిపోతుంది. 150 ఏళ్ళు బతికిన మనిషి 100 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిన మనిషి 60 ఏళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు కూడా గ్యారంటీ లేదు. కారణం ఏంటి? ధ్యానం లేకపోతే. కారణం ఏంటి? ఆ ప్లాస్మా స్థితిని మనం బూడిద చేసుకోలేకపోతే. వాళ్ళకి బానిసలు అయిపోయాం. మన ఆయుష్ సూక్ష్మలో వాళ్ళంటే అన్ని ఒకటే. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మన 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 స్థితి అంతా కూడా అక్కడ ఉంది. అప్పుడు దివ్యంతో కనెక్ట్ అయినప్పుడు కదా అక్కడివి మారేవి. దివ్యంతో మనం కనెక్ట్ అవ్వకపోతే అక్కడివి ఎట్లా భౌతిక శరీరంలో నీకు మీ కాలే కాదు, చెయ్యే కాదు, ఏం అంగాలు ఉన్నాయి, ఈ అంగాల యొక్క మొత్తం రిజల్ట్ అంతా మీకు అక్కడ ఉంది. ఆ సూక్ష్మ
మన బాడీ బయటకు వచ్చిందంటే ఇలాగే కదా కనిపించేది, ఇలాగే ఉంటుంది అది కూడా. అలాగే మనకు మన యొక్క భావాలు కానీ ఇవి కానీ మొత్తం అక్కడ స్టక్ అయిపోయింది. ధ్యానం ఎంత ముఖ్యమంటే ఇప్పుడు ధ్యానంతో మీరు దివ్యంతో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మన ఈ శరీరంలో ఏవైతే సరికాని ఉన్నాయో అవి అక్కడ అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయాలు కానీ మరి రోగాలు కానీ ఏవైనా సరే అక్కడ మారితేనే ఇక్కడ క్లియర్ అవుతాయి. అక్కడ మారితేనే ఇక్కడ క్లియర్ అవుతాయి. మనకు మన మన అవయవాలన్నీ కూడా క్లియర్ అవ్వాలి. మన అవయవాలు ఏమున్నాయో సూక్ష్మ శరీరం కూడా అదే కాబట్టి అక్కడ అవి మనం క్లియర్ చేసుకోవాలంటేనే ధ్యానంతో అవుతుంది మేడం. ఆ ప్రాణశక్తిని ఎప్పుడైతే నింపుకున్నామో దివ్యంతో కనెక్ట్ అయ్యామో మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ క్లియర్ అయిపోతాయి. అక్కడ ఎప్పుడైతే క్లియర్ అయిపోయినాయి ఇక్కడ దేహంలో క్లియర్ అవుతుంది. చూడండి ఇక్కడ దేహంలో అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అయితే ప్రత్యేక పద్ధతుల ద్వారా సాధనా క్రమం మొదలవుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులే మన పత్రిజీ మనకు చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ. అయితే ఇక్కడ ప్రకృతి మెయిన్ మేడం. ప్రకృతి జీవిస్తుంది. ప్రకృతి జీవించటం ఏంటి? మనిషి కదా జీవించేది అనుకుంటాం, కానీ నోట్ దిస్ పాయింట్ మేడం, ప్రకృతి కూడా జీవిస్తుంది, దానికి జీవం ఉంది. కాబట్టే అది ప్రకృతి సహజ సిద్ధంగా జీవించండి అని చెప్తోంది. అలా జీవించినప్పుడు విజృంభిస్తోంది. దానికి అన్ని ఉండబట్టే కదా ఇవన్నీ చేస్తోంది. ప్రకృతి జీవిస్తుంది, ప్రకృతే జీవం. ఇక్కడ యుగాల తరబడి ఎదురు చూసినా దొరకంది నాకు ఈ జన్మలో ఇప్పుడు దొరికింది మేడం. ప్రకృతి ఏంటి, జీవం ఏంటి అనేది పత్రిజీ పుణ్యమాని ఈ జన్మలో దొరికింది నాకు. నేను ఈ జన్మ ఎత్తిందే అనుకున్నాను. అది నా యొక్క సౌభాగ్యం అనుకోండి. పత్రిజీకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. అది ఇప్పుడు జీవం అంటే ఏంటి ఇక్కడ అంటే మల్టీ డైమెన్షన్ లో ఆన్సర్ ఉంది, 16 కోణాల్లో ఆన్సర్ ఉంది. కానీ భూమి మీద ముందు జీవం అంటే ఏంటంటే ఆశా దృక్పథం. దృక్పథం, ఆశ. ఒక బిడ్డ కావాలని ఆశ, ఆ బిడ్డను చక్కగా చూసుకోవాలని ఆశ, ఒక పెళ్లి చేసుకోవాలని ఆశ, ఒక నందనవనం చెట్లు పెట్టుకోవాలని, ఇవన్నీ కూడా ఆశ. ఆశ ఎప్పుడు తప్పు లేదు, అత్యాశ తప్పు. అది ఆశకి అత్యాశకి తేడా ఉంది. మరి ఆశా దృక్పథం అంటే మరి నీ దృక్పథం ఏంటి అని అడిగారు సార్. నా దృక్పథమే ఆశా దృక్పథం, ఇంకా వేరే దృక్పథం ఏమీ లేదు. ఇక్కడ దృక్పథం అంటే అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? ఒక విషయం చెప్పగానే మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాం. అప్పుడు మీ అభిప్రాయం చెప్తున్నారు. మీ అభిప్రాయం ఎలా చెప్తారు? మీకు తెలిసింది చెప్తారు, ఎవరినైనా సరే. అది అట్లాగనమాట. అయితే ఇక్కడ మీకు తెలిసింది చెప్తున్నారు, కానీ ఈ జీవం అంటే ఏంటి అని పరిశోధన చేసి దాన్ని ఆ దివ్యంలో నుంచి వచ్చిన దాని సమాచారం చెప్పట్లేదు. మైండ్ తోటి, ఇక్కడ ఉండే సంస్కృతి తోటి, ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంతో మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు, కానీ అసలు దానిగా చూడగలిగి చెప్పగలగాలి. అది ఎప్పుడైతే నీ దృక్పథం, ఆయన అవగాహన శక్తి భూమి మీద ఎందుకు తీసుకొచ్చారు అని అంటే నీ దృక్పథం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. నీ దృక్పథాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని అది ఏమిటి అని శోధించుకోగలగాలి. అది ఆ దృక్పథం మారితే, ఎప్పుడైతే మీ ఒక విషయం మీద మీ అవగాహన పెరిగి దృక్పథం మారిందో అప్పుడు అదే జీవం అవుతుంది. నీ దృక్పథం మారినంతసేపు జీవం అవ్వదు. ఎంత లోతైన విషయం మేడం ఇది. ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం, మీ దృక్పథాలు మారాలి. మీకు తెలిసిన దాన్ని పక్కన పెట్టేయండి.
అసలైన విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏ మక్కర్లో పత్రిజీ చెప్పి వింటే చాలు మేడం, ఇంకేం కావాలి మనకి? ఈ భూమండలంలో ఎవరు చేయలేని సాహసం ఆయన చేసి సత్యాన్ని దించి చెప్పినాక ఇంకొకళ్ళు మనకి అసలు ఇప్పుడు ఎవరైనా మనకు చెప్పేవాళ్ళు ఉన్నారా? గురువులను పోగొట్టుకోండి, గురువుని చంపేస్తున్నారు. ఓషోని చంపేశారు, సోక్రటీస్ని చంపేశారు, యేసుక్రీస్తుని చంపేశారు. వీళ్ళు చచ్చిపోతే మాకు హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ చెప్పేవాడు ఎవరు? గురువులను బ్రతికించుకోవాలి. మరి వాడు మనకి ఏదైనా కావాలంటే చెప్పేవాళ్ళు ఎవరు? నాకు టెలిపతి ద్వారా చెప్తారు మేడం, నాకు అవకాశం ఉంది ఉంది నా చేయగలను, నేను వినగలను, అలాగనమాట. అలా అని మీకు అవకాశం లేదనుకోవద్దు, మీ ముందుకు వచ్చేస్తుంది ఆ పని, మీ ముందుకు వచ్చేస్తుంది. అందరికీ అది చెల్లారు మేడం ఆయన, ఏ ఒక్కరికో ఇవ్వాల, అందరికీ ఏమి కావాలో అన్ని ఇచ్చేసే వెళ్ళారు ఆయన. అది అయితే ఇక్కడ నీ అభిప్రాయం మారితే అది జీవం అవుతుంది. అది మెయిన్ జీవం. ఆ జీవంతో ఉంటేనే మీకు గర్భంలోకి అభేదిస్తుంది. మనకు తెలియని దాన్ని పక్కన పెట్టేద్దాం, నో కామెంట్. అది ఇక్కడ శాస్త్రీయతలో, సైన్స్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయండి, కొన్ని లోపాలు ఉంటాయి. అవి మారితే చాలు, ఆ లోపాలు మారితే చాలు, అన్నీ సర్దుకుంటాం. సైన్స్ ఇట్లా చెప్పింది, ఇది రాగానే మనం ఈ ఇంజక్షన్ ఇప్పించుకోవాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, ఏమక్కర్లేదు. అంతే, అవి మారిపోతాయి, అవి కూడా మారిపోతాయి. మెయిన్ ఏంటంటే మానసిక ప్రవర్తన. మనస్సు ఇక్కడ ఉంటుంది మేడం, బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ ఉంటుంది. ఈ మానసిక ప్రవర్తన కూడా మారాలి కాదు, ధర్మంలో ఉండాలి. ఎంత చక్కగా చెప్పారు పత్రిజీ, ఇచ్చి చెప్పమంటేనే నేను చెప్తున్నాను. మానసిక ప్రవర్తన అంటే మన మనసులో ఏముంది, ఆ ప్రవర్తన కూడా ధర్మంలో ఉండాలి. ఎలా? నేను ధర్మంలో ఉన్నానా లేనా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలా? కేవలం ఆచార్య సాంగత్యంతో అది సాధ్యం. మరి నాడు మన పత్రిజీ సాంగత్యంతో ఉన్నాం, మనం ఏం నేర్చుకున్నాం? మనం క్వశ్చన్ వేసుకున్నాం. మన కంటికి కనిపించేది నిజం కాదు, బయట విన్నది సత్యం కాదు. ఆయన సాంగత్యంలో ఏదైతే ఉందో అది ఒక్కటే సత్యం. నేను నమ్మింది అదే, మేమంతా నమ్మింది అదే, ఫాలో అయ్యేది అది. అట్లా అయితే ఆచార్య సాంగత్యంతో అది సాధ్యం. పత్రిజీ సాంగత్యంతో ఇప్పటిదాకా నడిచింది. ఆయన స్ఫూర్తి కొటేషన్స్తో మీరు జీవిస్తే చాలు. ఆయన ఏ కొటేషన్స్ ఇచ్చారో, ఆయన ఎలా జీవించి చూపించాడో, ఆ స్ఫూర్తితోటి కనుక మనం ముందుకెళ్తే చాలు. ఈ మనస్సు ఎంతలో మారుతుంది. ఇంకో జాసంలో చూడండి, ఆయన కొటేషన్ పెట్టుకుని, ఈ కొటేషన్ చెప్పారు, ఈ శరీరంలో దైవం లేడు అన్నారు, నువ్వే పరమాత్మ అన్నారు. ఏంటి ఆ కొటేషన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఈ సరికాని అన్ని ఉన్నప్పుడు దైవం ఇందులో నిలవడు, బయటికి వెళ్ళిపోతుంది. అంటే దైవం ఎవడో కాదు, అదొక పదార్థం కాదు, ఒక తత్వం, అది బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ శరీరాన్ని పునరుద్ధీకరించుకున్నావో అప్పుడు దైవం ఇందులో నివసిస్తారు. అయితే ఈ మనసు ఇక్కడ మాతృ వ్యవస్థ అని చెప్పారు. మాతృ వ్యవస్థ అంటే అసలు ఏమిటి? మాతృ వ్యవస్థ ఎందుకు? రామ్తా అప్పుడే కళ్యాణం స్టార్ట్ అయింది, ఒక స్త్రీ ఒక పురుషుడు, రక్షణ, కుటుంబము వ్యవస్థ ఏర్పడింది. కుటుంబ వ్యవస్థ నుంచి సంఘ వ్యవస్థ ఏర్పడింది. సంఘ వ్యవస్థ నుంచి ప్రపంచ వ్యవస్థలు ఎన్నో ఏర్పడ్డాయి. అనేక రకమైన నాగరికతలు వచ్చినాయి, వ్యవస్థలు వచ్చినాయి, అన్ని చిన్న భిన్నం అయిపోతూనే ఉన్నాయి. మళ్ళీ కొత్త వ్యవస్థ వస్తూనే ఉంది. అయితే ఇక్కడ నుంచి మాతృ వ్యవస్థ అన్నారు, కానీ ఇక్కడ పత్రిజీ ఏం చెప్పారు? ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ. స్వామ్య అంటే ఏంటి? ఒక దేవి, ఒక స్వామివి, ఒక గర్భంలో ఒక బిడ్డనిస్తున్నావు అంటే ఒక దేవివి. స్వామ్య వ్యవస్థ.
ఏర్పడుతుంది. నాటి నుంచి నేటి వరకు ఆ వ్యవస్థే ఈ ప్రపంచాన్ని రక్షించేది. మాతృ వ్యవస్థ ఒక్కటి. ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను చేస్తానని లేదు. నీకు పొద్దుగూకులు కూర్చుని దగ్గర మంచినీళ్ళు ఇవ్వాలా, నువ్వు చేసుకోలేవని మొగుడుతో అన్న పోట్లాడొచ్చు, మొగుడు పెళ్ళాంతో పోట్లాడొచ్చు, కానీ బిడ్డను ఆ మాట అనలేవు. ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో అమ్మో అనుకుంటూ ఆ బిడ్డని మనం అక్కడ నీకు ఏ థాట్ లేదు. ఆ పసిబిడ్డ దగ్గరికి వచ్చేదానికి ఏ థాట్ లేదు. లేకుండా మనం చేయగలుగుతున్నాం అంటే అదే మాతృ వ్యవస్థ. అది అక్కడ అది మెయిన్. ఇది ఆ తాటు ఏదైతే మనం బిడ్డలను పెంచుతున్నామో అది ప్రపంచాన్ని రక్షిస్తుందంట. చూసారా? ఏది ముఖ్యం ఇప్పుడు? ఆ బిడ్డల్ని మనం గర్భం ధరించాలా వద్దా? మేము కాదు, మా పని అయిపోయింది, మీరు. అది ఆ బిడ్డల్ని ఎలా దించాలి, ఎక్కడ సంరక్షించాలి, వాటిని ఎలా హాస్టల్గా మేము పట్టుకోవాలి, వాళ్ళని ఎవరికి ఇవ్వాలి, ఎవరి గర్భాల్లో పెట్టాలి, ఇదంతా పెద్ద సబ్జెక్టు, పెద్ద పని అది. మరి వాళ్ళు ఎలా ఉండాలి? మరి ఇక్కడ అనేక పురాణాలు ఒకటి ఉన్నాయి, కానీ స్వర్గ పురాణం అనేది ఒకటి ఉంది. అది ఎక్కడ పేరు వినుండదు, స్వర్గ పురాణం. స్వర్గ పురాణం. మాతృ స్వామ్య వ్యవస్థ అన్నారు అంటే ఏమిటి అంటే, అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ మారేదాకా ఇంతే అన్నారు. ఈ సంఘం ఇంతే, ఈ వ్యవస్థ మారేదాకా. ఒకప్పుడు బాల్య వివాహాలు, ఈ వ్యవస్థ మారాలి, ఒక పుణ్య పురుషుడు వస్తాడు, ఆ వ్యవస్థను మార్చి అన్ని చూపిస్తారు. ఇట్లా అనేక రకాలైన వ్యవస్థలు అన్నమాట. అన్నారు వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అంటారు. మనం అనుకున్నదంతా చిన్నాభిన్నం అయిపోయింది, పాడైపోయింది, లోకం పనికిరాదు అన్నట్టు కూడా అంటారు. కానీ మాతృస్వామ్య వ్యవస్థ ప్రతి జీవుల్లోనూ ఉంది. పక్షుల్లో ఉంది, చేపల్లో ఉంది, వృక్షాల్లో ఉంది, జంతువుల్లో ఉంది, మానవుల్లో ఉంది. ప్రతి జంతువు తన బిడ్డను కాపాడుకోవటం కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, పోరాడతాయి. ప్రతి పక్షి పోరాడుతుంది. పొద్దుగూకులు వెళ్ళి తీసుకొచ్చి ఇంతంత గింజ తీసుకొచ్చి బిడ్డలను పెట్టి పెంచుతుంది. మనం అన్నం వండి పెడతానికి బాధపడుతున్నాం. అది ఇంత ముక్కుతో ఎంత తన దేనికోసం కష్టపడుతుంది? బిడ్డల కోసం. అందుకని భూమి మీద ప్రతి జీవి కూడా తమ బిడ్డల కోసం పాటుపడతాయన్నమాట. అంటే ఆ మాతృ వ్యవస్థ అన్నది ఆ జీవిలోనే ఫిక్స్ అయిపోయి ఉంది. ఏదైతే కదలాడే జీవి ఉందో ఆ కణాల ద్వారా ఆ జీవిలోనే ఫిక్స్ అయిపోయి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు, బిడ్డలను కనగలుగుతున్నారు, పెంచగలుగుతున్నారు. ఎందుకంటే మరి అన్ని చిన్న భిన్నం అయిపోయినా ఈ తల్లితనం ఎందుకు చిన్న భిన్నం అయిపోలేదు? ప్రేమ వ్యవహారాలు చిన్న భిన్నం అయిపోయింది, మొగుడు పిల్లల కొట్లాట్లో చిన్న భిన్నం అయిపోయింది, అన్నదమ్ముల్లో భేదాలు వచ్చి చిన్న భిన్నం అయిపోవచ్చు, తల్లిదండ్రులతో భేదాలు వచ్చి చిన్న భిన్నం అయిపోవచ్చు. కానీ బిడ్డల దగ్గర చిన్న భిన్నం అవలా, మాతృ వ్యవస్థ చిన్న భిన్నం అవ్వలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి జీవికి తన బిడ్డలంటే అంత ప్రేమ. కాకి పిల్ల కాకి ముందు, ఆ బిడ్డ అంటే అంత ప్రేమ. ఆ మాతృ ప్రేమే లేకపోతే ఏ తల్లి 9 మాసాలు మూసి బిడ్డని పెంచదు. ఈజిప్షియన్లు కానీ మరి 4th డైమెన్షన్ లో కానీ ప్లాట్ఫామ్ తోటి బిడ్డలు క్రియేట్ చేసుకుంటున్నారు. మనకేంటి 9 నెలలు మోసి ఆపరేషన్ చేయించుకుని కని పెంచి ఇంత అవుతుంది అంటే, ఎంత వాడు అక్కడ వెళ్ళినా సరే భూమి మీదకి వచ్చి 9 మాసాలు మోసి బిడ్డను కంటేనే వాడు మోక్షం అన్నారు. తెల్లబోయాన్ని ఓహో వాళ్ళు హైయర్ డైమెన్షన్కి వెళ్ళారు, ఇలా బిడ్డలు కంటున్నారు అనుకున్నాను. కానీ ఇక్కడ 9 మాసాలు మోసి బిడ్డను కంటమే ప్రమోషన్ అని తెలియదు. ఈ పాయింట్లని పత్రిజీ తప్ప ఎవరు చెప్తారు? అసలు మన ఊహ కూడా అందవు, ఏ బుక్స్ లో దొరకవు.
ఎంత గొప్పవాడన్నా మన భూమి మీదకి వచ్చి అంత కృష్ణుడు అంత దేవకోడు భూమి మీదకి వచ్చి గర్భస్థంలోకి వచ్చి పుట్టారా లేదా? రాముడు పుట్టాడా లేదా? ఎవరైనా పుట్టవలసింది. ఆ నవమాసాలు ఈ 9 నెలలు దివ్యంతో కనెక్ట్ అయ్యి నువ్వు ఈ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ తల్లి ప్రతి క్షణం నా బిడ్డ ఎంత పెరిగిందో పాలు తాగాలి, పండు తినాలి, నా కోసం కాదు బిడ్డ కోసం. ఇంకా బలం కావాలి, తెల్లగా పుట్టాలంటే ఇంకా ఏం చేయాలి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ బిడ్డ మీద ఏముంటుంది, కనేదాకా నీకు బిడ్డ మీదే ఆలోచన. ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, అంత ఈ ఫార్మింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఒక శిశువు మీద ఉంది. ఆ శిశువు ఏంటి, ఒక పరమాత్మ స్వరూపం, దివ్యం. అంటే నీ బిడ్డ మీద నువ్వు చూపించుకుంటున్నావు అంటే నిజంగా దైవంతో కనెక్ట్ అయి ఉన్నట్టే లెక్క. శరీర అవయవాలకి దివ్యంతో కనెక్షన్ అంటే ఇది. దాంతో నువ్వు కనెక్ట్ అయి ఉంటున్నట్టు లెక్క. అందుకే మాతృ వ్యవస్థ చిన్న భిన్నం కాలేదు. అన్ని చిన్న భిన్నం అయిపోయినాయి, కానీ తల్లితనం మాత్రం చిన్న భిన్నం కాలేదు. ఇకపోతే స్వర్గపురాణం. స్వర్గపురాణం పేరే మను చరిత్ర. మనిషి మానవుడయ్యాడు, మానవుడు మనువు అయ్యాడు. మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాల జీవితం జీవించినాకే దైవం. ఇక్కడ ఈ 3rd డైమెన్షన్ ఎర్త్ లో మనిషి మానవుడు అయ్యాడు, మానవుడు మనువు అయ్యాడు. మను చరిత్ర స్వర్గపురాణం. స్వర్గపురాణం అన్నారు, ఇది మనువుది. ఈ మనువు దైవం అయ్యాడు. ఇక్కడ మనిషి మానవుడు అయ్యాడు కానీ, మాంసం మానేసి అయ్యాడు కానీ ఇంకా మనువు అవ్వాల. మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 11వ మనువు విష్ణుమూర్తి దగ్గర నాకు మోక్షం ఇవ్వండి అని అంటే, మోక్షం అంటే ఏంటి అన్నట్టు, నువ్వు భూమి మీద ఉండి 1000 సంవత్సరాలు నువ్వు ఆవిడ పేరు ఏమిటో ఉంది మేడము, ఆవిడతోటి నువ్వు సంసారం చేసి ఈ యొక్క జీవంలో నీ శరీరంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ కంప్లీట్నెస్ నువ్వు పొందిన తర్వాతే నువ్వు దైవం అవుతావు. అప్పుడు వస్తావు నువ్వు. సార్ ఈ లోపల రాలేవు అని అతను 1000 సంవత్సరాలు ఇక్కడ జీవించమని చెప్తాడు. అది మన చరిత్ర. మన చరిత్ర చదివితే తెలుస్తుంది మనువుతే. అట్లా స్వర్గపురాణం అంటారు దీన్ని. అది ఒకప్పటి మానవుడే మనువుగా మారాడు, తర్వాత దైవంగా మారాడు. అది ఇప్పుడు కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి మేడం. 4 కాళ్ళు ఎందుకు? 4 కాళ్ళు ఉంటేనే మనం స్థిరంగా కూర్చోగలుగుతాం. ఇప్పుడు దీనికి కూడా 4 కాళ్ళు దిక్కులుగా ఉంటాయి. మనం చేసే ఈ ధ్యాన స్థితికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి. 1 ఆకాశం, 2 మనస్సు, 3 మధ్యమం, మధ్య మార్గంలో ఉంటారంట మధ్యమం, 4 కాంతి. మళ్ళీ చెప్తున్నాను, 1 ఆకాశం, 2 మనస్సు, 3 మధ్యమం, 4 కాంతి. ఇవి కుర్చీకి 4 కాళ్ళు అంటే. ఆకాశంలో నుంచి ఏమొస్తుంది? కాంతి వస్తుంది. సూర్యుడు కాంతి వస్తుందా లేదా? చంద్రుడు కాంతి వస్తుందా లేదా? నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఆ దివ్య కాంతి దిగుతుందా లేదా? ఆకాశం నుంచి కాంతి వస్తుంది, అది మనస్సులో ప్రకాశిస్తుంది. కనెక్షన్ ఎక్కడ ప్రకాశిస్తుంది? లోపలికి వెళ్ళి మనస్సులో ప్రకాశిస్తుంది. అప్పుడే మధ్య మార్గంలోకి వస్తాం. అటు ఉంటాం, ఇటు. అప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది. 4 కాళ్ళ కుర్చీలో ఎలా స్థిరత్వం వస్తుందో అప్పుడు నువ్వేం చేయాలని స్థిరత్వం వస్తుంది. చూసారా ఎంత బాగా చెప్పారు ఉపమానం. పత్రిజీ క్లాప్స్ కొట్టుకోవాలి మనం. మరి ఇక్కడ నాకు ఒక సత్యం తెలిసింది. మనం ఏమిటో మనం తెలుసుకునే ముందు ఇతరులను క్షుణ్ణంగా గమనించుకోవాలి. నేనేంటి అనే ధ్యానం చేసుకుంటున్నాం, ఏంటా అని తెలుసుకుంటున్నాం.
అనేక సార్ చెప్పినవన్నీ మనం అన్వయించుకుంటున్నాం. కానీ ఇతరులను కూడా గమనించుకోవాలి. నీ పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ రెండు వైపులు ఉంటాడు మానవుడు. ఇటు నోటి మాట ఒకటిలా ఉంటుంది, మనసు వెనక వైపు ఒకటి ఉంటుంది, దూషణ ఉంటుంది. అంత పతినే దూషణ చేశారు. అలాంటప్పుడు మనమే ఎంత చెప్పండి? అంటే వాళ్ళు ఇంకా ఎదగనే ఆత్మ. ఆయన ఏంటో తెలుసుకోకుండా మాట్లాడటం అనేది, ఆయన ఏంటో తెలుసుకోవటం ఇంపాసిబుల్. నీ పక్కనున్న వాళ్ళని నువ్వు గమనించుకోలేకపోతున్నావు, నీ పక్కనున్న నువ్వెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఆయన ఎలా తెలుసుకుంటారు? ఇంపాసిబుల్ కదా అది. అందుకని ముందు మన పక్కనున్న వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, గమనించుకోవాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు, వీళ్ళ నేచర్ ఏంటి మనం గమనించుకోవాలి, క్షుణ్ణంగా గమనించాలి. ఇట్లా ఉన్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇదంతా ఇలా. ఆ గమనింపు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన గమనింపు రాదు. బయట ప్రపంచంలో 10 మందితో కలిసినప్పుడు వీళ్ళేంటి అనేది ఒక అవగాహన అది. అయితే గమనించుకోవాలి. మాతృ వ్యవస్థలో ఇది సరిగ్గా జరగడం లేదు. పక్కనున్న వాళ్ళు క్షుణ్ణంగా గమనించుకోలేనప్పుడు నీ అభిప్రాయాలని వేరువేరుగా ఉండి, రకరకాలుగా ఉండి, అవన్నీ మనసు నుండి ఏర్పడి అక్కడ నీ మాతృత్వానికి దెబ్బ కొడుతోంది లోపల. ఈ మాతృ వ్యవస్థ సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడు ఇది జరగటం లేదు అంటే ఈ పక్కనున్న వాళ్ళదా? పూచి ఎవరిది? నువ్వు సరిగ్గా లేవు అంటే పూచి ఎవరిది? వ్యవస్థదా మనదా? కానీ సరే ఏం చెప్పారంటే ఎవరిది కాదు, ఎవరిది కాదు, వ్యవస్థది కాదు, మనది కాదు, రెండు కాదు. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. వారి జ్ఞానాన్ని బట్టి, వారి కర్మను బట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థాయిని బట్టి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థని మనం ఏమనలేదు. అలాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనది తప్పు కాదు. నేను ఇలా ఉండాలంటే కుదరదు. నేను అడవిలో లేను, సంఘంలో ఉన్నాం, కుదరదు. అట్లా అలాంటి అందుకే ధ్యానం తప్పనిసరి అయ్యింది. ధ్యానం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు భూమి మీదకి అనంటే ఈ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి, దివ్యంతో కనెక్ట్ అవ్వాలి కాబట్టి, సూక్ష్మ లోకాల్లో ఉన్న మన శరీర అవయవాల్లో ఉండే తొలగిపోవాలి కాబట్టి, నువ్వు దివ్యంతో కనెక్ట్ అయితే కానీ మాతృ వ్యవస్థ సరిగ్గా రాదన్న దాంతో ధ్యానం తప్పనిసరి అయ్యింది. తప్పదు. ఇక నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోతుంది ధ్యానం తప్పనిసరి అయింది. ఇక్కడ పారవశ్యమే నైవేద్యం. పారవశ్యం అంటే ఏంటి? భగవంతుడికి నైవేద్యం పెడతాం. భగవంతుడికి నైవేద్యం పెడతాం అంటే అన్నం దేవుడికి పెట్టి దాంట్లో బట్టి హారతి ఇవ్వడం కదా, అది నైవేద్యం కాదు. నీ భావం ఆయన తింటున్నట్టు భక్తిని నిరూపించుకుంటానికి అవి చేశాం. కానీ ఇక్కడ నీ పారవశ్యం ఎప్పుడు కలుగుతుంది? ఒక స్త్రీకి పారవశ్యము ఏ సందర్భాల్లో కలుగుతుంది? అంత పరవశించిపోయేది భర్త దగ్గర, భార్యాభర్తలు కలిగి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ చంటి బిడ్డ దగ్గర నువ్వు పారవశ్యం అయింది. భర్త భార్య కలయికలో పారవశ్యం కొద్దిసేపు ఉన్న తర్వాత అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక బిడ్డ అంటూ నీకున్న తర్వాత ప్రతి నిమిషం పారవశ్యం. ఈ పారవశ్యము జీవమైపోతుంది, సజీవ శక్తి అయిపోతుంది. ఈ పారవశ్యం బిడ్డ దగ్గర దొరికినట్టు ఆ బిడ్డను గుండెలకు హత్తుకో, సర్వము మర్చిపో. ప్రతి తల్లులకి తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎందుకనంటే ఇంతకు మునుపు గర్భధారణ వేరు, తర్వాత గర్భధానం వేరు. ఇప్పుడు ఏంటంటే ఫిక్సెడ్, మేము వస్తున్నాం,
మాకు ఇలా కావాలి అంటే బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి స్త్రీ కావాలి, ఇలాంటి గర్భం కావాలి, అప్పుడే మేము అందులో జీవిస్తాం. మేము ఎప్పుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ పత్రిజీ గారు మమ్మల్ని దింపారు. కాబట్టి వాళ్ళ గర్భధారణ ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, వాళ్ళ పాత దృక్పథాలు మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే జీవం వస్తుంది. ఆ జీవంతో మేము ఆ గర్భంలోకి రాగలం. మరి ఇది నాకు చెప్పాలని తపన ఉంటుందా లేదా? బిడ్డలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మీకోసం, నా కోసం కాదు, మీకోసం. మనం ఎలా ఉండాలి, ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మనం ఎలా ఉండాలి, ముందు ఎలాంటి బిడ్డలకి తావివ్వాలి. నీ పారవస్యమే కిలోమీటర్ల దూరం, లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది, భూమిలో నిండిపోతుంది. ఆ బిడ్డల పారవస్యం అంటే అదనమాట. ఇక్కడ నువ్వు ఆ బిడ్డతో పొందే పారవస్యమే ఆ భగవంతుడికి నైవేద్యం. నువ్వు వండే పర్వణం కాదు. మరి చంటి బిడ్డను గుండెకి హత్తుకుని నుదురు, బుగ్గలు, పెదములు ముద్దాడి పారవస్యంతో గుండెకి హత్తుకోవటమే ఆ దివ్యానికి నైవేద్యం. ఆ ఫొటోస్ ఒకసారి పెట్టండి. వన్ సెకండ్ మేడం, వీడియో షేర్ చేస్తున్నాను. మేడం, ఎస్. మేడం నెక్స్ట్ అది ఒక్క నిమిషము, అంత లోపల మీరు మాట్లాడండి. తర్వాత ఓపెన్ చేస్తున్నాను. వన్ సెకండ్. ధ్యానం చేసిన వారికి సూక్ష్మ లోకాలతో ఈ సూక్ష్మ శరీరానికి పని లేదు. ధ్యానం చెయ్యని వారికి సూక్ష్మ లోకాలతో ఈ సూక్ష్మ శరీరం పని ఉంటుంది. ఇంకా ధ్యానం చేసినాక సూక్ష్మ లోకాలతో పని లేదు. ఇది 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 అద్భుతమైన కొటేషన్. వినపడుతుందా మేడం? ఎస్ మేడం, ఎస్. అది షేర్ చేయమంటారా ఇంకొకటి? చేయండి. వన్ సెకండ్. బేబీ చూడండి, ఆ చిన్న బిడ్డలతో ఎంత ఆనందం. ఆ టైం టీవీలు ఇవి చూస్తానికి ఆ పిల్లల్ని పక్కన ముట్టబెట్టి ప్రతి సెకండ్ వాళ్ళతో ఆనందం పొందాలి. ప్రతి నిమిషము కొత్త కొత్త విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో ఆనందం పొందాలి. మరి ధ్యానం చేసిన వారికి సూక్ష్మ లోకాలతో ఈ సూక్ష్మ శరీరానికి పని లేదు. ఇది మెయిన్ పాయింట్. ఎందుకనంటే అవన్నీ దగ్ధమైపోయాయి కదా. సూక్ష్మ లోకాల్లో ఉండే కారణాలన్నీ దగ్ధమైపోయినాక ఇంకా మనకు సూక్ష్మ శరీరంతో పని ఉంది.
చెప్పండి. ఇక అది విద్య నేర్చుకుంటుంది, అంతేగాని ఇక సూక్ష్మలోకాలతో పని లేదన్నమాట. అవన్నీ దగ్ధమైపోతాయి. ఈ శరీరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోతాయి ధ్యానం చేయటం. ఇక్కడ దివ్య తేజస్సు తమలో నింపుకున్న వారిని సమీకరించాలి. ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాం, ఒక గ్రూపు ఫలానా ఒకళ్ళు ఒక గ్రూపు ఇట్లా గ్రూపులు పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ దివ్య తేజస్సు, ఆ తేజస్సును తమలో నింపుకున్న వారిని కనెక్ట్ చేసుకోవాలి, సమీకరించుకోవాలి. ఆ దివ్య తేజస్సు నింపుకున్న వారి గర్భంలోకి ఇప్పుడు పంపాలి. వీళ్ళందరినీ సమీకరించుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఇదంతా మొత్తం కౌంట్. వారందరూ కాంతి స్వరూపులు. ఎవరైతే ధ్యానం చేసి ఎవరైతే తమ శరీర రుగ్మతలు చూసుకుంటారో, సూక్ష్మ లోకాలు అవన్నీ బూడిద తీసుకుంటారో, ఆ యొక్క జ్ఞానాన్ని, కాంతిని, దివ్య తేజస్సును తమలో నింపుకుంటారో వారందరూ కాంతి స్వరూపులు. వారి మనోనేత్రం పనిచేయదు. ఇప్పుడు మనోనేత్రంతో తిప్పలు వస్తున్నాయి. ఇక ఆ మనోనేత్రం ఉంటుంది కానీ ఇక మనస్సు పనిచేయదు. ఇక మీకు ఆ కాంతి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఉంటాం, సంఘంలో ఉంటాం, వింటాం, కానీ పనిచేయదు. ఇక ఆ మనసు ఆ మనోనేత్రంతో చూస్తేనే వాటిలో మన భ్రాంతి, ఇది కావాలి, అదొద్దు, వీళ్ళు ఇలా, వాళ్ళలా, ఇవన్నీ వస్తున్నాయి. ఆ నేత్రమే పనిచేయదు అనుకో, ఇంకా మీరు దేంతో చూడగలుగుతారు? అది చూడలేవు. అప్పుడు ఆత్మ ఈ యొక్క జ్ఞాన నేత్రంతో, ఆత్మనేత్రంతో చూడగలరు. అది అట్లా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళంతా కాంతి స్వరూపులు, వారి మనోనేత్రం పనిచేయదు. అలాంటి వారికి ఈ బిడ్డలు జన్మిస్తారు. ఎంత అద్భుతమైన బిడ్డలో తెలుసా వాళ్ళు. దేవ్ సరెండర్ వార్నిషియా ఆ లోకం పేరు. దేవ్ సరెండర్ వార్నిషియా, అక్కడి నుంచి వచ్చారు. ఎంత ఇవాళ బిడ్డలు కనకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో. అబ్బా, నాకు ఎంత ఆనందం ఉందో, ఎందుకంటే నాకు చూసాం కాబట్టి. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళలో దిగుతారా, వీళ్ళకి జన్మనిస్తారు. ఇక మా ఆనందం మాకే తెలుసు మేడం. మాతృత్వం అంటే ఇది. నేను కనడం మాతృత్వం కాదు, ఇప్పుడు మీరు కనడం నాకు మాతృత్వం. అది ఆ హ్యాపీనెస్ పొందుతుంది. అయితే తల్లి పిల్లల సంబంధం, రాత్రి నిద్రపోయి మార్నింగ్ లేకపోవటం ఏం చేస్తాం? పసిబిడ్డని టాయిలెట్కి వెళ్ళాడో ఏమన్నా ముందు అవన్నీ చూసుకుని క్లీన్ చేసుకుని వాళ్ళకి పాలు ఇచ్చి, వాళ్ళకి ఒక అరగంట మనకు టైం పడుతుంది లెగవగానే. ఆ బిడ్డ నిద్రపోయి మార్నింగ్ లెగవగానే తన బిడ్డకి కావలసినవి చూసుకోవడం. ఆ సమయంలో ధ్యాన తరంగాలు ఉత్పన్నమవుతాయి. చూసారా, వాళ్ళు ఎంత కష్టపడి శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, అదంతా ధ్యానం, విశ్వశక్తి నింపుకుంటున్నాం. ఆ బిడ్డకు నువ్వు చేస్తున్నప్పుడు ధ్యాన తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. తరంగాలే ఆ టైము, ఆ పసిబిడ్డతో నువ్వు క్లీన్ చేసుకుని వాళ్ళన్నీ చూసుకునే టైంలో దివ్య లోకాలలో వారధులు లేవు మేడం. వారధి అక్కర్లు అక్కడ. ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్ళడానికి వారధి ఏమీ అక్కర్లేదు. మాట్లాడుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏమీ చెప్పనవసరం లేదు. కానీ ఎంత దివ్య లోకాల్లోనూ వాళ్ళ ఉన్నా భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ వారధి కావాలి. వారధి అంటే పత్రిజీ నాకు ఇది చెప్పారు, నేను మీకు ఇది చెప్పాను, అప్పుడు నేను వారధనే కదా. భూమి మీద వారధులు కావాలి, దివ్య లోకాలలో వారధులు అనేది అవసరమే లేదన్నమాట. అట్లా ఈ ఈ బిడ్డలు అనే దానికి మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను.
క్రాంతి అని విజయవాడలో ఒక సరళ మేడం గారు అని ఉన్నారు. వాళ్ళ బాబు వాళ్ళకి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది. మాస్టర్ వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారంటే ప్రెగ్నెన్సీ సరిగ్గా లేదు, ఆ బిడ్డ సరిగ్గా లేదు, మాకు డౌట్గా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సడన్గా ఒకరోజు మేడం మా ఇంటికి వచ్చారు. వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండగానే నాకు ట్రాన్స్ వచ్చేసింది. మాస్టర్స్ అందరూ వచ్చి ఆవిడ గర్భము, వాళ్ళ కోడల గర్భము క్లీన్ చేస్తారు. గర్భం క్లీన్ చేస్తున్నారు ఏంటి, నల్లగా ఉంది, అంతా ప్యాచెస్గా ఉంది. అదంతా క్లీన్ చేసి ఇంతకంటే క్లీన్ చేస్తే గర్భసంచి దెబ్బతి ఉంటుంది, మా పని అయిపోయింది, మిగతా పని మీరు అని. ఇదేమిటి, ఇది మరీ బాగుంది, క్లీన్ చేయవలసిన వాళ్ళు మీరు వచ్చి క్లీన్ చేసి అంతా అయిపోయింది, ఆ పని మీది అంటారేంటి, నా పని ఏంటి అంటారు. అదే ఇంతకీ ఆ తల్లి ఆహారపు పేగు నుంచి వచ్చే ఇది బిడ్డ ఆహారం అందుతూ ఉంటుంది. అసలు ఆహారం పేగే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకు ఆహారం ఎట్లా ఇవ్వాలి, ఎలా పెడుతుంది? అప్పుడు ఆ లోపలంతా క్లీన్, ఒక ఎనర్జీ భూమిస్తాం. ఆ గర్భసంచి అట్లాగే ఉంది, అది ఈ బిడ్డకి టచ్ కాకుండా ఒక ఎనర్జీ లేయర్ లాగా వేసి ఆ బిడ్డను ఆ లోపల పెట్టి ఆ ఎనర్జీ తోటి ఆ బిడ్డకు ఆహారం. నాకే ఆశ్చర్యం వేసింది, కొత్త ఎక్స్పెరిమెంట్ అది, ఎక్స్పీరియన్స్ కాదు, ఫిజికల్గా కూడా ఎక్స్పెరిమెంట్ అది. తర్వాత డాక్టర్ చెప్పారు అది గర్భం తీసేయాలి, బిడ్డ అవకరంగా పుడతాడు. అంటే ఇక వీళ్ళంతా కింద పైన పడుతున్నారు. సరళ మేడం గట్టిగా నమ్ముకున్నారు, పొరపాటు కూడా కాదు, ఎలాంటి బిడ్డ పుట్టిన తర్వాత చూసుకుందాం, అంతేగాని అబార్షన్ అనేది చాలా పాపం. ఒక బిడ్డ రాకూడదు అనుకుంటే రాడు, కానీ ఆ బిడ్డ కడుపులోకి వచ్చాడంటే ఏదో కారణం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నేను అబార్షన్ చేయించను అని చెప్పి ఆ కోడలు బిడ్డను కన్నాక ఆ బిడ్డ తల ఇట్లా ఉండి ఇట్లా కొద్దిగా ఇదిగా బలహీనంగా ఉన్నాడు. మేము చెప్పాము వినలేదు అని అందరూ సరళ మేడం అని అన్నారు. కానీ ఆవిడ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవాలి, భగవంతుడు ఇచ్చిన బిడ్డ నాకు అంతే అని ఆ మనవడిని చక్కగా తన ఎనర్జీతో దగ్గరుండి ఆ బిడ్డడికి ఆ కోడల్ని కన్నారింటి కాడి నుంచి తీసుకొని తన దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బిడ్డడికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఫుడ్, ఫిజికల్ ఫుడ్ అందలేదు. పేగు మడతపడిపోయింది, నిదర్శనం అదే. పేగులో నుంచి ఆహారం వెళ్ళలేదు, బిడ్డ ఎదగదు, అక్కడ పేగు కూడా సరిగ్గా లేదు అని. కానీ ఎనర్జీ మెడిటేషన్ చేయించేది, అందరు క్లాసులు పెట్టించారు, మేడం దగ్గరుండి క్లాసులు చేయటం, మేడం ధ్యానం చేయటం, అట్లా బిడ్డ ఎనర్జీ బిడ్డగా పెట్టాడు. వాడు కాంతి లాంగ్వేజ్ మాట్లాడాడు, సార్ పెట్టారు క్రాంతి అని పేరు. ఓం అని ఇచ్చారు, మాటలు రాలేదు, ఓం అనగానే ఓం పత్తి సార్ అన్నాడు, మాట్లాడేశాడు. నువ్వు ఎందుకు మాట్లాడవు, నీకు మాటలు వచ్చు, మాటలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎట్లా ముద్దు మచ్చట్లు తీర్చుకుంటారు, ఎందుకు మాట్లాడు అంటే చెత్తవాగుడు, ఏంటి నేను మాట్లాడేదాన్ని, చెత్త మాటలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి, నేను మాట్లాడు, మా వెంట వస్తావా అంటే రాకూడదు కదా, ఇవన్నీ మాట్లాడవచ్చు, మాటలు రాని వాళ్ళకి అసలు మాట్లాడరు. అట్లా ఇప్పుడు వండర్ఫుల్ మాస్టర్. హాస్టల్గా అష్టావక్రుడు ఎలాగైతే ఒక జన్మకి కారణమయ్యాడో అలా తను ఒక కారణమయ్యి హాస్టల్ వరకు ఎంతో చేస్తున్నాడు, అన్ని అక్షరాలు రాస్తాడు, అన్ని చదువుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, శుభ్రంగా ఉన్నాడు. ఇది ఫిజికల్ ఎక్స్పీరియన్స్. ఒక ఎనర్జెటిక్గా ఒక కారణాన వాళ్ళు రావడం భూమి మీదకి, ఒక ఎంతో వర్క్ చేయడానికి, ఇట్లా ఎన్నో ఉంటాయన్నమాట దానికి. ఇట్లా నేను గర్భస్థ శిశువులతోటి మాట్లాడాను. నందిగామ ఒక మేడం అన్నారు, నేను 3 రోజులు మాకు బుద్ధ పౌర్ణమి యజ్ఞం ఇచ్చినప్పుడు నందిగామ నేను క్లాస్కి వెళ్ళాను. ఆ నందిగామ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ మేడం ఏరియాని అడిగితే హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండటం ఏంటి, ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉంది కదా అని అంటే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఎందుకు హాస్పిటల్లో ఉన్నాం అంటే కోడిగుడ్డు తిన్నాం. కోడిగుడ్డు తింటం ఏంటి, బలహీనంగా ఉన్నామని మా అమ్మ కోడిగుడ్డు బలవంతంగా పెట్టి, అమ్మ బలవంతంగా పెడితే నువ్వు తింటావా ఏంటి అని. 10 రోజుల నుంచి ఆ అమ్మాయికి సెలైన్ మీద ఉంది, ఫుడ్ లేదు,
ఏ తిన్నా కూడా మోషన్స్, వాంతులు అట్లా ఉంది పరిస్థితి. అప్పుడు నేను ఈరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారంటే ఇంటికి రాని మామిడికాయ పచ్చడి అన్నం కలిపి మా అన్నం ముద్దలు పెట్టి తిను, నీ ఇష్టమైన తిను, ఏమీ అవదు అని కడుపులో బేబీతో ఎందుకు గడిబిడి చేస్తున్నావు అంటే, నేను వచ్చింది ఏంటి, తను ప్రమాణం చేసింది ఏంటి, తిన్నది ఏంటి, మీరు వెళ్ళి ఇప్పుడు ఇస్త్రాకేసుకుని చెత్త కుండీలో కూర్చుని భోజనం చేస్తారా? చేయరు కదా, పరిశుభ్రమైన ప్లేస్లో కదా. మరి నన్ను ఏంటి నాన్ వెజ్ పడేస్తే నేను ఎట్లా అది తీసుకోను? ఈ గర్భంలో ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోదలుచుకోను. అన్ని సిద్ధంగా ఉంటే రావడానికి అందరు రెడీగానే ఉన్నారు. ఒక్కటి గమనించుకో, పొరపాట్లు జరుగుతాయి. ఇక్కడ అన్ని సిద్ధంగా లేవు, సిద్ధపరుస్తున్నాం ఒక్కొక్కళ్ళని. ఏదో చిన్న చిత్రా చదువుతాయి, ఇంత దూరం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం కాదు అని చెప్పి నీకు నేనున్నాను, మాటిస్తున్నాను అని చెప్పి ఆ గర్భస్థ శిశువుతో మాట్లాడి తనను హట్ చేసుకున్నప్పుడు తన పెయిన్ నా నడుము మీదకి వచ్చేసి మొత్తం, అంటే అది తిన్న నెగిటివ్ అంతా ఇది తీసుకోవటం జరిగింది. అప్పుడు అది క్లియర్ అయిందని. పుట్టినప్పుడు కూడా పొట్టలో కదలతో లాస్ట్లోకి వెళ్ళి తింటే అప్పుడు బాబు కదిలి పుట్టాడు. వాడు గొప్ప మాస్టర్. ఇట్లాంటి ఒక పీరియడ్ అంతా కడుపులో పిల్లలతో మాట్లాడటం సరిపోయింది నాకు, ఆ బిడ్డలతో. తర్వాత మళ్ళీ స్టాప్ అయింది. ఒక్కొక్క పీరియడ్లో ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉండదు, ఇంకా వేరే వర్క్ ఉంటా ఉంటుంది. అందుకని మెయిన్గా పెళ్ళిళ్ళు చేసే బిడ్డలున్న తల్లిదండ్రులు తమ బిడ్డ ఎలా ఉండాలనేది ఉంటేనే అద్భుతమైన మాస్టర్లు. జన్మ తీసుకున్నందుకు సాధన చేసుకోవాలి. మన జీవితం మన ఆనందం కోసం 24 గంటలు తప్పన ఉండకూడదు. ఉంటుంది, మన జీవితం మనకే ఉంటుంది, మన ఆనందం మనకే ఉంటుంది. కానీ ఒక బిడ్డకు తల్లి అవ్వాలంటే ఏ రేంజ్లో ఉండాలి? ఇప్పుడు మన దృక్పథాన్ని మార్చుకోవాలి, జీవం నింపుకోవాలి, కాంతిని నింపుకోవాలి, దివ్యంతో కనెక్ట్ అవ్వాలి. ధ్యానం తప్పనిసరి. మనోధర్మం, ఇక్కడ మనోధర్మం అంటే మనసుకు కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీర్చాలి. మరి మనసుకు కోరికలు, సంగీతము, ఇది ఆనందం, అది కోరికలే, దానికి ఇంకేమీ లేవు. దానికి జ్ఞానం అక్కర్లా, ఆత్మకి జ్ఞానం కావాలి. మనసు కోరికలు, ఆ మనసు కోరికలు తృప్తిగా తీర్చుకోవాలి. అది మనోధర్మం. మరి దాని కోరికలు తృప్తిగా తీర్చడం కూడా ధర్మమే కదా. ఆత్మధర్మం, మనోధర్మం, శరీర ధర్మం, ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మ ప్రకారం అవన్నీ తీర్చుకోవాలి. మరి ఆ బిడ్డల బాధ్యత నాకు ఫరీదాబాద్ పంపించి సారు ఆ బిడ్డల్ని అక్కడ దింపించి ఆ బిడ్డల్ని కాపాడుతూ, అక్కడ మూలం అక్కడ ఉంది, వాటిని అక్కడ పెట్టి వాటి సంరక్షణ చూసుకుంటూ ఆ బాధ్యతలో నేనున్నాను. ఆ బాధ్యతలుగా మాతృ సంస్థ అయింది. పత్రిజీకి గట్టు నా ఆత్మ. దీన్ని బుద్ధ క్షేత్రం చేయాలి. ఆ బుద్ధుల్లో మీరు కంటే ఇది బుద్ధ క్షేత్రము. వెయిట్ చేస్తున్నాను ఆ తల్లుల కోసం, వెతుకులాడుతున్నాను. ఇది బుద్ధ క్షేత్రం కావాలంటే, బుద్ధ క్షేత్రం అంటే ఏంటా అనుకున్నాను. అక్కడికి వెళ్ళినా కానీ నాకు అర్థమైంది. అట్లాగే ఈ ఎక్కడైతే మొట్టమొదటి కర్నూలు ఆయన మాతృ వ్యవస్థ ఎందుకని అయింది, అది ఆ కర్నూలు దగ్గర నుంచే అన్ని పిరమిడ్లు స్టార్ట్ అయ్యింది. ప్రపంచమంతా స్టార్ట్ అయ్యి మొట్టమొదటి పిరమిడ్. ఎప్పుడైనా నా మొట్టమొదటి పిరమిడ్ కర్నూలు అని చెప్తారు, కానీ ఎంత మెగా పిరమిడ్లు కట్టినా అది చెప్పరు. అలాగే ఇప్పుడు ఈ రాబోయే బిడ్డలకి మాతృ వ్యవస్థ ఫరీదాబాద్. అక్కడి నుంచి ఆ బిడ్డలు ఇప్పుడు రేపు ప్రపంచం అంతా వస్తారు. ఈ పిరమిడ్లు ఎట్లా వచ్చినా అవంతా అది నా బాధ్యత, నా కర్తవ్యం. మీరు గర్భాల్లో మొయ్యొచ్చు, కానీ నా కర్తవ్యం. వాళ్ళకి కావాల్సింది చూసుకోవాల్సింది నా పని, మిగతాది ఈ పని. అందుకని పెళ్లి చేసుకోవాల్సిన యువతి యువకులు కానీ
పెళ్ళై ఉండి బిడ్డలు కంటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కానీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ బిడ్డలు దించుకోవాలని, అలాంటి అద్భుతమైన బిడ్డలకు మీరు గర్భధారణ చేయాలని ఉంటే మీ దృక్పథం మార్చుకోండి, జీవం నింపుకోండి. పనికిరాని ఆలోచనలు ప్రపంచం మీకొద్దు. ఆయన మనకి ఏమి ఇచ్చారో ఆ స్ఫూర్తి ప్రకారం మనం నడుస్తాం. అందుకని ఈ కొత్త మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడబోతుంది. వాళ్ళతోటే ప్రపంచం నూతన నవ్య యుగానికి దారితీస్తుంది. అది తీసుకొచ్చి మమ్మల్ని గట్టు మీద పెట్టారు. ఈ గట్టు మీద ఇప్పుడు మాకు అన్ని పనులు, ప్రతిదీ రూపాయితో పని ముడిపడి ఉంది. అట్లాగే చాలా అవసరంగా కూడా ఉంది. ప్రతిసారి చెప్తూనే వచ్చాం, డొనేషన్లు కూడా కలెక్ట్ చేయకపోతే మరి మనకి ఏ ఫారెన్ ఫండ్లు లేవు. ఈ డొనేషన్ తోటే మనకి ఇది జరగాలి. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఇవన్నీ నిర్మాణం అయిపోయినాయి. ఇక వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటానికే ఇది. కానీ ఇది మొదలైంది అంటే ఇప్పుడు బిడ్డ పుట్టబోతోంది. ఇక్కడ ఒక గర్భధారణ ఎలాగో ఇది కూడా ఒక బిడ్డ పుట్టబోతోంది. ఈ పుట్టబోయే బిడ్డని పుట్టించి దాన్ని పెద్ద చేయాల్సిన బాధ్యత మాకు అప్పచెప్పారు. ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుంది ఫ్యూచర్ లో, నేను చూస్తున్నాను. ఇది నా కర్తవ్యం. అందరినీ కూడా బుద్ధం శరణం గచ్చామని ఆ చేతిలో భిక్షపాత్ర ఎట్లా ఉందో భిక్షం శరణం గచ్చామి అంటే ఒకరి దగ్గర ధనం అడుగుతున్నాము అని అంటే వాళ్ళ కష్టమే ఆ ధనం. వాళ్ళు నెలంతా కష్టపడితేనే జీతం వస్తుంది. వ్యాపారం చేస్తేనే ఆ కష్ట ఫలం దారిపోస్తేనే ఇక్కడ మనకి ఫలితం దక్కుతుంది. అది అలాంటి కష్ట ఫలాన్ని నేను కోరుకుంటున్నాను, అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను అన్న. ఓకే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూకే నుంచి శ్రీలక్ష్మి మేడంకి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అస్సలు ఎంత వండర్ఫుల్ సబ్జెక్ట్ అంటే నిజంగా ఆ మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. మీరు చెప్పినట్టు పత్రి గారు అంత గొప్ప ప్రాజెక్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే పుట్టబోయే బిడ్డలే ఇప్పుడు ముఖ్యం కదా మేడం ఈ అసెన్షన్ ప్రాసెస్ కి. చాలా. సో ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా మేడం, అంటే దివ్యంతో కనెక్ట్ అవ్వమని, అంటే ధ్యానం చేస్తే సరిపోతుందా, లేకపోతే సంకల్పం ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి సంకల్పం పెట్టుకోవాలి ట్రై చేసే వాళ్ళు? ఇప్పుడు ధ్యానం చేస్తాం అనేది విశ్వశక్తి లోపల దిగుతుంది. కానీ ఇక్కడ మనస్సు మనోధర్మమును ఈ మన పాత మనకు అర్థమయ్యే అర్థం కాని దృక్పథాలు మార్చుకోవాలి, మన అభిప్రాయాలు మార్చుకోవాలి. మన అభిప్రాయం కరెక్ట్ కాదు. సంఘం ఇచ్చింది, తెలిసి తెలియంది, ఏదో పెద్దవాళ్ళు చెప్పినవి అలా ఫాలో అయిపోతూ వచ్చాం. అంటే మన కంటికి ఏం కనిపించిందో, మనసుకి ఏం తెలిసిందో అది కరెక్ట్ అనుకుంటుంది. ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఆయన సార్ చెప్పిన అన్ని కొటేషన్స్ అన్ని వినండి, ఆ స్ఫూర్తి మనకు తెలుస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇట్లా ఏదైతే మనం మనం సర్దిద్దుకుంటున్నాం. పూజ భజన కాదు, ధ్యానం కరెక్ట్, మాంసాహారం కరెక్ట్ కాదు, శాకాహారం కరెక్ట్. అలాగే నో ఇంటర్ఫియర్, ఇంకొకరి జీవితంలోకి మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకున్నప్పుడు మన దృక్పథాలు మార్చుకోవాలి. మనకు తెలియనంత మాత్రాన తెలవవలసిన ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. తెలిసిన దాంతో ఇదే కరెక్ట్ అని చెప్పి మనం ఉండకూడదు. తెలియనివి ఎన్నో ఉన్నాయి, ఆయన తెలియజెప్తున్నారు, అది కరెక్ట్. అవన్నీ తెలుసుకోవాలంటే ఆయన వచ్చి మొకతా మనకు చెప్పకుండా ఇవన్నీ చేయకపోతే, పత్రిజీ రాకపోతే అసలు ఇవన్నీ మనకు తెలిసేదా? చెప్పండి. మన సింగిల్ ప్రయత్నంతో మనకి ఇవన్నీ తెలిసేయాలి. ఏవో కొద్దిగా తెలియగానే, ఒక సబ్జెక్ట్ తెలియగానే ఇంకేముంది నాకు అన్ని తెలుసు అనుకుంటే సరిపోయిందా? అనంతం అన్నారు, అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ మనస్సు తోటి చూసిన ప్రాపంచికమైన అన్ని సత్యం కాదు. ఇది భౌతిక జీవితానికి ఉపయోగపడేది ఈ విద్య, అంతే. కాబట్టి ఆయన చెప్పిన స్ఫూర్తితోటి మనం ఉంటే అప్పుడే మన అభిప్రాయాలు, అసలు ఆయన చెప్పగానే మన అభిప్రాయం మారిపోవాలి. ఒక విషయం ఆయన చెప్పింది కాకుండా పక్కవాళ్ళు చెప్పింది మన కరెక్ట్ అనుకుంటే నువ్వెంత పక్కవాళ్ళు అంతే కదా.
ఆయన మహాగురువు, యుగ పురుషుడు. అన్ని సాధనలు అయిపోయి వచ్చిన ఆయన. ఇలాంటి సరికాని అభిప్రాయాలు మార్చుకోవాలి. అప్పుడు నువ్వు దైవం అవుతావు. నువ్వు దైవం అయినప్పుడు దివ్యంతో కనెక్షన్ ఏర్పడు. సింపుల్ మెథడ్. ఓకే. ఆయన ఎలా జీవించి చూపించాడు. ఎస్కర్ కృష్ణ ఎలా జీవించి చూపించాడు. ఒక కర్తవ్యం రాముడు ఎలా జీవించి చూపించాడు. మనం చెక్ చేసుకోవాలి, ఇంకొకరు చెక్ చేయరు. ఇప్పుడుండే యూత్కి అవన్నీ అవసరం లేదు. వాళ్ళు నాన్ వెజ్ మానేశారు, వెజిటేరియన్లో ఉన్నారు. ముందు మెయిన్ ఫస్ట్ అది. చుట్టూ ఎన్నో ఉంటాయి. నువ్వు ధ్యానంలో ఉండు, నీతో నువ్వు. ఆయన చెప్పింది కరెక్ట్. విశ్వాసం కావాలి, అంతే చాలు. అన్ని మరి ఒక 10 minutes ధ్యానంలో కూర్చో. ఏ ఆలోచనలు వద్దు. అనురాగంతో పసిబిడ్డల యొక్క ముఖాలని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ పారవశ్యంతో ఆ పిల్లల్లో మనం కూడా పిల్లలైపోతామన్న భావన తప్ప ఇంకేమీ వద్దు మనకి ప్రపంచంలో. మనతో మనం ఉందాం. మనతో మనం కలిసి ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ధ్యాన ఆశ్రమాలు, జ్ఞాన పరిసరాలు, ధ్యాన ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడైతే ఆ పసిబిడ్డలు జన్మిస్తారో ఆ పరిసరాలు మొత్తం జ్ఞాన పరిసరాలుగా మార్చబడతాయి. మతోన్మాదాలు, రక్తపాతాలు, వాటితో ఇక మనకు పని లేదు. అవన్నీ మాస్టర్స్ చూసుకుంటారు. మనం రాబోయే ఆ పసిగుడ్డులని ఆహ్వానించుకోవాలి. మనోభావాలను సరిదిద్దుకోవాలి. నిష్కల్మషమైనటువంటి మనస్సుతో వాళ్ళకి స్వాగతం పలకాలి.
మన చుట్టూ ఎప్పుడూ వ్యతిరేకతలు ఉంటాయి. వాటిని మనం అనుకూలంగా మార్చుకోవాలంటే వాడు మారరు. మన ధ్యానంలో మనం ఉన్నప్పుడు, మనతో మనం కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వారి యొక్క కిరణాలు గాని, అభిప్రాయాలు గాని మన గర్భస్థ శిశువు మీద పడవు. నీతో నువ్వు కలిసి ఉండటమే ధ్యానం. నీ బిడ్డతో నువ్వు కలిసి ఉండటమే మహాధ్యానం. మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఇదే. అలాంటి వ్యవస్థను పునరుద్ధీకరించటం కోసమే పత్రిజీ ఎన్నో ఆశయాలతో భూమి మీదకి వచ్చారు. ఒప్పుదలతో స్వీకరించండి. కోరికలతో కాదు, మనస్ఫూర్తిగా ఒప్పుదలతో స్వీకరించండి ఆ బిడ్డలు. భూమాతకి నమస్కరించుకోండి. భూమాత అన్నారు, జగన్ మాత అన్నారు, విశ్వ మాత అన్నారు. ఈ బిడ్డలకు జన్మనిచ్చే ఆ తల్లులు విశ్వమాతలు అవుతారు. కనిపించే ఈ ప్రపంచం వెనుక కనిపించనిటువంటి రహస్యాలు, ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ గమనించి అన్ని చోట్ల తిరిగి అనేకమైన జ్ఞాన సుజ్ఞానాలతో ఈ కనిపించే ప్రపంచంలోకి రాబోతున్న ఆ బిడ్డలకి ఘనంగా స్వాగతం ఇద్దాం. ఆత్మోపరాయణాత్మసిద్ధిరస్తు దివ్య సంకల్ప బల వృద్ధేత్మాత్మా జననీ మహిమాన్విత దేహాలుగా ప్రజ్వరిల్లుగాక, మహిమాన్విత దేహాలుగా ప్రజ్వరిల్లుగాక.
ఓకే ప్లీజ్.